శారద గారిని ఆహ్వానిస్తూ వారి గురించి పరిచయ వాక్యాలు చెప్పి వారికి అందిస్తాను. శారద గారు, మీరు సిద్ధంగా ఉన్నారండి? శ్రీమతి శారదా కాశీవచ్చల గారు అమెరికాలోని కాలిఫోర్నియా వాస్తవ్యురాలు. వ్యాలీ వేదిక వ్యవస్థాపకురాలిగా అందరికీ సుపరిచితులు. వృత్తికి సాఫ్ట్వేర్ మేనేజర్, ప్రవృత్తికి ఎల్లలేని తెలుగు భాషాభిమాని, కవయిత్రి, రచయిత్రి, వ్యాసకర్త, వక్త, వ్యాఖ్యాత, విమర్శకురాలు, పత్రికా సంపాదకురాలు. 10 ఏళ్లు సిరికానాంధ్రలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. లలిత్ గన్న వారి అవధానాల్లో పృచ్ఛకురాలుగా పాల్గొన్నారు. తానే స్వయంగా రచించి, దర్శకత్వం వహించి పిల్లల చేత, పెద్దల చేత నాటకాలు వేయించారు. శారద గారు 9వ వేదిక నిర్వహించవలసిందిగా కోరుతూ మీకు స్వాగతం పలుకుతున్నాను. అందరికీ నమస్కారాలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు రామ్ గారు. మనకి నవరాత్రి దగ్గరలో ఉందని తెలుసు కాబోలు ఈ 9వ వేదిక శారద అని నాకు అసైన్ చేశారు. కాబట్టి ఇందులో పాల్గొంటున్న శారద పుత్రులందరికీ స్వాగతం, వీక్షించడానికి కూర్చున్న శారదా మిత్రులందరికీ కూడా స్వాగతం అండి. మనకి ఆనవాయితీగా ఇప్పుడు ముందుగా పుస్తకావిష్కరణ చేసుకుందామండి. మనం సతీష్ గొల్లపూడి గారు న్యూజిలాండ్ నుంచి ఆయన రచించిన ప్రవాస ప్రతిబింబాలు అనే కవితా సంపుటిని ఆవిష్కరిద్దాము. దానికి ధర్మవరపు మురళి గారు మెల్బోర్న్, ఆస్ట్రేలియా నుంచి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ పుస్తకావిష్కరణ సభలో మాకు సాయపడవలసిందిగా నేను సాయి గారిని కోరుతున్నాను. శ్రీ రాచకొండ శేషతల్ప సాయి గారండి, అమెరికాలో హ్యూస్టన్ వాస్తవ్యులు, భాషాభిమాని, సాహిత్య పోషకులు, వంగూరి ఫౌండేషన్ ప్రచురణ సంస్థకు గౌరవ సంపాదకులుగా అనేక సేవలు అందిస్తున్నారు. ఆయన స్వస్థలం అయింది విజయనగరం. వంగూరి చిట్టెనరాజు గారితో కలిసి వంగూరి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సాహిత్య పోటీలు, అనేక సాహితీ సదస్సులు మరియు ప్రపంచ సాహితీ సదస్సుల నిర్వహణలో కీలక పాత్ర వహిస్తూ ఎంతో మంది వర్ధమాన రచయితలను ఆయన ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ 2 రోజుల సదస్సులో ఆయన ఎంత కష్టపడుతున్నారో పొద్దు నుంచి చూస్తూనే ఉన్నారు. రకరకాల సభల్లో ఆయన పుస్తకావిష్కరణలో సాయం చేస్తూ వచ్చారు. సాయి గారు, మిమ్మల్ని మరొకసారి 9వ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలమ్మా. సో ఈ రోజు ఈ వేదికలో శారద గారు చెప్పినట్లుగా మనం ప్రవాస ప్రతిబింబాలు అనే పుస్తకాన్ని సతీష్ గొల్లపూడి గారు న్యూజిలాండ్ రాసింది. సతీష్ గారు ఇక్కడే ఉన్నారు కదా. సో ఆయన రాసింది ఇది. సతీష్ గారి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, ఆయన చాలా చిన్న యంగ్, అంటే నాతో కంపేర్ చేసుకుంటే నాలో సగం వయసు కూడా లేదేమో. ఆయన ఇప్పటికే 3 పుస్తకాలు రాసి ఇది 4వ పుస్తకం అనమాట. న్యూజిలాండ్లో నివసిస్తారు. ఒరిజినల్గా నల్గొండ వాస్తవ్యులు. అయితే ఆయన సాహితీ వర్షిత, న్యూజిలాండ్ నానీలు, జీవితం గీసిన చిత్రాలు, అవి ఆయన పబ్లిష్ చేసినటువంటి పుస్తకాలు అన్నమాట ఇంతవరకును. ఇది 4వ పుస్తకం. ఈ చిన్న వయసులోనే ఈ కవితల మీద అంత ఇంట్రెస్ట్ ఆయన తీసుకోవడం, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కూడాను ఆయన రాసినటువంటి ఈ పద్యాలు నేను మచ్చుకి ఒకటి నాకు రాజుగారు నేను ఇచ్చిన తర్వాత నేను చూశాను అనమాట. బాగున్నాయి చాలా. సో ఈ రోజున ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తోంది కాసర్ల నాగేందర్ రెడ్డి గారు, ఆస్ట్రేలియా. సో నాగేందర్ రెడ్డి గారు, మీరు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ మీరు. అందరికీ నమస్కారం సార్. ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో భాగంగా ఈరోజు మన న్యూజిలాండ్కు చెందిన సతీష్ గొల్లపూడి గారి కవితా సంకలనం ప్రవాస ప్రతిబింబాలు పుస్తకాన్ని ఆవిష్కరణను నా ద్వారా చేయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సతీష్ గొల్లపూడి గారి ఈ కవితా సంకలనం గురించి చెప్పుకోవాల్సి వస్తే 40 కవితలున్న ఈ కవితా సంకలనం అక్కడక్కడ చాలా ప్లేస్లలో నేను చూసుకున్నట్టుంది. ఎందుకంటే ఈ 40 కవితలు అన్నీను విదేశాలకు వలస వెళ్ళిన భారతీయుల ప్రతిస్పందనలు. ఇవన్నీ విదేశాల్లో జీవిస్తున్న తెలుగువారు మాత్రమే తమ స్వానుభవంతో రాయగల పుస్తకం ఇది. అటువంటి కవితల్ని ఈరోజు అందించిన సతీష్ గొల్లపూడి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కవితా సంకలనం విదేశాల్లో ఉన్న తెలుగు భాషా సంస్కృతులను అభిమానించే
వారందరికీ కాకుండా ఇండియాలో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు ప్రతి ఒక్కరికి చేరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక జాతి ఆత్మ మన జాతి సంస్కృతిలో ప్రతిబింబిస్తుంది. మన మూలాలను మరిచిన ఏ జాతి కూడా పరాధీనం అవుతుంది. మన సామాజిక విలువలు, సంబంధాలు, మన ప్రాకృతిక, చారిత్రక అంశాలతో ముడిపడిన పండుగలు, పబ్బాలు మర్చిపోయి మనది కాని విష సంస్కృతిలో వ్యామోహంలో మనము అనుకరణ పడి కొట్టుముట్టాడుతున్న ఈ తరుణంలో మనదైన సంస్కృతి, సంప్రదాయాలను, జీవన మూల్యాలను కాపాడుకోవడం మనందరి విధి. ఆ విధిలో భాగంగానే ఈరోజు సతీష్ గొల్లపూడి గారు ఈ రచించిన ఈ కవితా సంకలనం ప్రవాస ప్రతిబింబాలు అనేది ఒక ఉదాహరణ. అంతేకాకుండా ఈ విధిలో భాగంగా మన సంస్కృతిని కాపాడే ప్రయత్నంలో మనసా వాచా ప్రయత్నిస్తున్న ఈ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహకులకు, ఇందులో పాల్గొన్న భాగస్వాములందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంతటి పండితులు పాల్గొన్న ఈ సభలో నాలాంటి పామరుడికి అవకాశం ఇచ్చిన మీ సదస్సుకు, అలాగే ఆస్ట్రేలియాకు చెందిన మురళీ ధర్మపురి గారికి, ఈ రచయిత సతీష్ గొల్లపూడి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. రెడ్డి గారు, మీ దగ్గర పుస్తకం కనుక ఉంటే చూపిస్తారా? షూర్ సార్. నేను చూపించింది ఒక యాంగిల్ కనిపించట్లేదు. బాగుందండి సతీష్ గారు, నాగేంద్ర రెడ్డి గారు. ధన్యవాదాలండి నాగేంద్ర రెడ్డి గారు. తర్వాత ఈ పుస్తకాన్ని సమీక్షించడానికి ధర్మపురి మురళి గారు, మెల్బోర్న్, ఆస్ట్రేలియా, ఆయన ఉన్నారు ఇక్కడ. మురళి గారు, మీరు పుస్తకాన్ని 5 నిమిషాల్లో మీరు సమీక్షించండి. మ్యూట్ లో తీసేయాలి మీరు. మ్యూట్ లో ఉన్నారండి మీరు. సభకు నమస్కారం. నా పేరు మురళి ధర్మపురి, మెల్బోర్న్, ఆస్ట్రేలియా నుంచి. ఈ కార్యక్రమాన్ని, ఈ సతీష్ గొల్లపూడి గారి పుస్తక సమీక్ష, ఇది ప్రవాస ప్రతిబింబాలు, సంస్కృతి కంభాలు, విజ్ఞాన కుంభాలు, స్వదేశీ సూర్యబింబాలు, ప్రవాస ప్రతిబింబాలు. ఈ ప్రవాస ప్రతిబింబాలపై ఒక చిన్న షాయరీ రాశాను. ప్రవాస ప్రతిబింబాలు పుస్తకంలో ప్రతి పేజీ ముద్దు, ప్రతి తెలుగువారు తప్పక చదవండి ఏదో ఓ పొద్దు. ఎల్లలు దాటిన తెలుగు మల్లెల రచనా శైలులు, తెలుగు భాషకు సాహిత్యానికి పట్టే గొడుగులు. बहुत फख्र है आप पर हमारे सतीश साहब, लीजिए हम सबका प्यार भरा आदाब. నేను ఈ పుస్తకం అంటే మొత్తం సమీక్షించే టైం లేదండి. ఉన్న సమయం బట్టి జస్ట్ ఒక రెండు మూడు కవితలు నేను వినిపిద్దాం అనుకున్నా. నా మనసుకు నచ్చినవి, అందరికి నచ్చునని అభిప్రాయపడుతూ, దీంట్లో ప్రవాస ప్రతిబింబాలు అండి, ఫస్ట్ వన్ ఒక కవిత ఉన్నది. దాంట్లో సతీష్ గారు రాసిన ఈ 4 పంక్తులు వినిపిస్తాను మీకు. మూలాల అన్వేషణ, సుదూరాల మట్టి వాసన, ఎందుకు తనని మైమరపిస్తోంది, తనను ఎందుకు ఆవరిస్తోంది, తెగిపోయిన ఆనాటి ఆలోచన, ఇక్కడ అడుగులు వేసే పాదాలు అప్రయత్నంగా అక్కడి నాట్యం చేస్తున్నాయెందుకు, ఇక్కడ నేర్చిన పలుకులు అవ్యక్తంగా అక్కడి రాగం తీస్తున్నాయెందుకు. చాలా బాగా రాశారండి. ఇది ప్రవాస ప్రతిబింబాలు, ఈ టైటిల్ తో వచ్చిన కవితల్లోని పంక్తులు. నెక్స్ట్, మన సతీష్ గొల్లపూడి గారు న్యూజిలాండ్ లో ఉంటారు కాబట్టి, వాళ్ళ న్యూజిలాండ్ నేటివ్ ట్రైబ్ ఒకటి ఉంటుంది, మావరి అని. వాళ్ళది ఒక ట్రైబల్ డాన్స్ అండి, హాక్కా అని. ఒక 4 పంక్తులు రాశారు, చాలా బాగా ప్రజెంట్ చేశారు. 20 ఏళ్ల కాలం తన చల్లని వడిలో నేను, నా వెచ్చని అంతరంగంలో తను, మా మధ్య ఎంత ఉద్వేగ ప్రసరణ జరిగిందో చెప్పలేను. ఎడ్మండ్ హిల్లరీ నాలోని ఉత్తేజ శిఖరాలను ఇప్పటికీ అధిరోహిస్తుంటాడు. ఎడ్మండ్ హిల్లరీ గారి ఇంటికి నేను వెళ్ళడం జరిగిందండి న్యూజిలాండ్ లో ఉన్నప్పుడు.
చాలా మంచి వ్యక్తి. ఆయన కలిశాను, ఆయన పాదాలు కూడా టచ్ చేశాను. ఇట్ వాజ్ ఎ వెరీ మంచి మూమెంట్. ఆయన రెమ్యూరాలో ఉంటారు, న్యూజిలాండ్ లో. స్త్రీ సమానత్వ సాధన యజ్ఞంలో గెలుచుకున్న తొలి ఓటు హక్కు నిరంతరం స్ఫూర్తి జ్వాల రగిలిస్తూనే ఉంటుంది. వెరీ నైస్ సతీష్ గారు. భూమి అడుగు పొరల్లో నుంచి పెళ్ళుబిగినట్టుండే మవోరీల జీవనాట్యం హాకాలో ప్రతిసారి లీనమైపోతూనే ఉంటాను. ఇంకా నాకు అంటే దీంట్లో ప్రతి ఒక్కటి ఒక ఆణిముచ్చామండి. ఒకటి నాకు బాగా మనసుకు అంటే ఆకట్టుకునే, మీకు జస్ట్ కొన్ని లైన్ వినిపిస్తున్నాను. మెల్బోర్న్ వీధి కళాకారుడు అని ఒకటి ప్రజెంట్ చేశారు సతీష్ గారు. దీంట్లో తను మెల్బోర్న్ లో ఉన్నప్పుడు, మెల్బోర్న్ లో నిజంగా చెప్పాలంటే మెయిన్ సెంటర్లలో కొంతమంది పాటలు పాడుతుంటారు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటారు. నిజంగా ఎంత నిష్ణాతులో వారి ఫీల్డ్లలో అన్న అభిప్రాయం మనకు కలుగుతుంది. వాళ్ళ గురించి ఒక వీధి ఆర్టిస్ట్ గురించి రాశాడు తను. గానం అంతరంగాన్ని తాకుతుంటే జ్ఞాపకాల పొరలలో కదలికలు మొదలవుతాయి. నేను చిన్నప్పుడు ఆనందాశ్చర్యాలతో తిలకించే దొమ్మరి ఆట, పాములవాడి పాట కళ్ళ ముందు కదులుతాయి. ఆ రాగ జరిగి కరగకుండా నిలుచున్న H&M భవంతి రాళ్లను అభినందించాల్సిందే. పాట అయిపోయే లోపు నేను కరిగి దిగంతాల దాకా ప్రవహిస్తాను. సూపర్ సతీష్ గారు, వెరీ నైస్ అండి. వాట్ ఏ థాట్. తెలుగు జాతి కళ్యాణం అనే కవితలో తను కవుల గురించి మెన్షన్ చేశారు. ప్రవాస కవులారా, రమ్య రచన విరులను అల్లుకురండి, తలంబ్రాలుగా చల్లుదాం. ప్రవాస జీవన ఇతివృత్త కథలను ఆర్ద్రపు పొరలతో అలంకరించి తీసుకురండి, కానుకలుగా అర్పిద్దాం. కవితనొక్కటి సమర్పిద్దాం, తెలుగు భాషకు మనం సైతం కవితనొక్కటి సమర్పిద్దాం. తెలుగు వెలుగుకు మనం సైతం ప్రమిదనొక్కటి వెలిగిద్దాం. వా సూపర్ అండి, సూపర్. ఈ 4 కవితలు నేను నాకు నచ్చిన పంక్తులు వినిపించానండి. సో నాకు ఈ అవకాశం, ఒక్క నిమిషం అండి. నేను ముగింపు వాక్యాలు ఇవి. మనము ఇంకా అంటే మా మెల్బోర్న్ లో అయితే ఇంకా కోవిడ్ స్టేజ్ 4 నడుస్తుందండి ఇప్పుడు. ఇమ్యూనిటీ పెంచుకోండి, కమ్యూనిటీ పంచుకోండి, కరోనాను తరమండి, బిందాస్ గా ఉండండి. ప్రవాస ప్రతిబింబాలు పుస్తకానికి సమీక్ష చేసే సదవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి మురళి గారు. మీరు చెప్పకుండానంటే సమీక్షని ఏదో మొత్తం అంతా కలిపి చెప్పకుండా ఆయన రాసినటువంటి పోయమ్స్ చదువుతూ చెప్పడం వల్ల కూడా మా అందరికి తెలిసిపోయింది అదేమిటో అనేటువంటిది. సో అసలు అంటే పుస్తకానికి పెట్టినటువంటి టైటిల్ అంటే ప్రవాస ప్రతిబింబాలు అనేటువంటి దాని మీదనే మనకి అర్థమవుతుంది అనమాట. సతీష్ గొల్లపూడి గారు, మీరు ఏమన్నా స్పందిస్తారా ఈ సందర్భంలో? మాట్లాడతానండి. ఒక 3-4 నిమిషాల్లో మీరు. సభకు నమస్కారం. నా కవితా సంపుటి ప్రవాస ప్రతిబింబాలు స్వీకర్త టిఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆస్ట్రేలియా కాసర్ల నరేందర్ రెడ్డి గారికి, చక్కగా సమీక్షించిన మురళీ ధర్మపురి గారికి నా కృతజ్ఞతలు. ఏ కవి అయినా తన పుస్తక ఆవిష్కరణకి ఇంతకంటే గొప్ప వేదిక ఊహించుకోలేడు. 7వ ప్రపంచ సాహితీ సదస్సులో వంగూరి ఫౌండేషన్ అమెరికా తరపున ఆవిష్కరించబడ్డం అనేది ఇంకంతకంటే ఊహకు అందదు. తర్వాత పుస్తక ముద్రణలో కూడా నాకు ఎలాంటి శ్రమ లేకుండా జ్యోతి వలబోజు గారు చాలా సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా నా కృతజ్ఞతలు. ప్రవాస ప్రతిబింబాలు కవితా సంపుటి ప్రవాస భారతీయులు అందరికీ కూడా అంకితం. ఏ ఒక్కరికో కాకుండా అందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ కూడా అంకితం. కవుల గురించి మురళి గారు కవితల గురించి మురళి గారు సమీక్షించారు కాబట్టి నేను కవితలపై కాకుండా ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడతాను. ఇది కేవలం నా ఉద్దేశంలో మాత్రమే. మొదటి ప్రత్యేకత పరిధి. ఇంతకు ముందు తెలుగువారు విదేశీ యాత్రలు చేసినప్పుడు అనేక ట్రావెలాగ్స్ రాశారు. అలా చాలా వెలువడ్డాయి కూడా. అంతేకాకుండా చాలా మంది ప్రవాసాంధ్రులు ఎన్నో కథలు, వ్యాసాలు, పుస్తకాలు వెలువరించడం జరిగింది.
అయితే ప్రవాస ప్రతిబింబాలు ప్రత్యేకత ఏమిటంటే ఇది ఏ ఒక్క ప్రదేశాన్నో దేశాన్నో కాకుండా అన్ని ఖండాల్లోని ప్రవాస భారతీయులు ప్రవాస ఆంధ్రుల యొక్క జీవితాలని సంపూర్ణంగా విశ్లేషిస్తుంది. అది దీని యొక్క ప్రత్యేకత. తర్వాత రెండవది దృష్టికోణం. దృష్టికోణం అంటే కనుక ఇక్కడ అన్ని కవితలు కూడా ముఖ్యంగా ప్రవాసాంధ్రులను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క జీవితం గురించి రాశాను. ఈ పుస్తకంలో విదేశీయుల జీవిత విధానాన్నో లేదంటే అక్కడి ప్రకృతి సౌందర్యాన్నో కట్టడాలను కళాఖండాలను వర్ణించడం జరగలేదు. కేవలం భారతీయుల జీవిత విధానాన్ని మాత్రమే చూడడం జరిగింది. ఆ దృష్టికోణంలో మాత్రమే ఇక్కడ కవితలన్నీ కూడా ఉన్నాయి. తర్వాత అంతేకాకుండా మన వారు విద్యార్థులుగా తర్వాత ఉద్యోగులుగా వివిధ దశలలో ఎదుర్కొనే అనుభవాలను, తర్వాత విదేశాలకు వెళ్ళిన స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను, మరియు చెప్పాలి అంటే అందరు కాకపోయినా కొందరు నవవధువులు ఎన్ఆర్ఐ వరల చేతిలో మోసపోతున్న వైనాన్ని, ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని కవిత రాయడం జరిగింది. ఇక్కడ ఏది కూడా దాచడం జరగలేదు. మనవారి గొప్పతనాన్ని ఎంతో కీర్తించాను చాలా కవితలలో, కానీ చేదు నిజాలు కూడా చాటి చెప్పాను నేను. మనవారు సప్త సంద్రాలు దాటినా కానీ మన వారి సాంఘిక జీవితంలో ఉన్నటువంటి కొన్ని చెడు జాడ్యాలను, తర్వాత సాంస్కృతిక సంఘాలలో ఉండేటువంటి కొన్ని చెడు పోకడలను కూడా నేను బట్టబయలు చేయడం జరిగింది. మూడవది శైలి. నా ఉద్దేశంలో నాకు పూర్తిగా తెలియదు, ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నాకు సాహిత్యపరమైన అంశాలపైన పెద్ద పట్టు లేదు. ప్రవాస భారతీయులపై వచ్చిన మొదటి కవితా సంపుటిగా భావిస్తున్నాను. అంటే ఇంతకుముందు రాలేదా కవితలు పుస్తకాలు అంటే వచ్చాయి, కానీ చాలా మాటికి కథలు వ్యాసాలుగా ఉండిపోయాయి. లేదా ప్రవాస భారతీయులు ప్రవాసాంధ్రులు కవితా పుస్తకాలు వెలువరించినప్పటికీ ఆ యొక్క కథాంశం వేరుగా ఉంది అన్నట్టు, వస్తువు వేరుగా ఉంది. ఇక్కడ పూర్తిగా ప్రవాస జీవితం పైన కవితా సంపుటి వెలువడింది మొదటి పుస్తకంగా నేను భావిస్తున్నాను. ఇది ఇంతటితో ఈ పుస్తకం గురించి అయిపోయింది. నాకు ఒక ఆకాంక్ష ఉందండి, దాన్ని చెప్పి ముగిస్తాను, ఇంకొక నిమిషం పడుతుంది. ఒక ప్రవాస కవిగా నా ఆకాంక్ష తెలియజేస్తాను. ఏ గొప్ప సంస్కృతికి అయినా ఆ భాషలో వెలువడే సాహిత్యం కులమానం అవుతుంది. మనవారు అంటే ప్రవాసాంధ్రులు మహోన్నత భారతీయ సంస్కృతికి తెలుగుతనానికి వారసులు. ఆ వారసత్వానికి ప్రతినిధులుగా మనవారు విరివిగా సాహిత్య సృష్టి చేసి మాతృభూమి రుణం, అమ్మ భాష రుణం తీర్చుకోవాలి. ప్రవాసాంధ్రులు ఇప్పటికే వైవిధ్యభరితమైన కథాంశాలతో నవ్య ఇతివృత్తాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూనే ఉన్నారు. ఈ ఒరవడి ఒక ఉద్యమం అయి రచనలు వెల్లువెత్తుతాయని నా నమ్మకం. రానున్న దశాబ్దాలలో తెలుగు నేలపై నుంచి వెలువడే సాహిత్యం కంటే ప్రవాసాంధ్రుల సాహిత్యం ఎక్కువ ఉండాలని నా ఆకాంక్ష. ప్రవాసాంధ్రుల నుంచి శ్రీశ్రీలు, సినారేలు, జాషువాలు, మాలతి చందూర్లు, కాలోజీలు, గోపీలు ఉదయించాలని నా ఆకాంక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకి, ఈ వేదిక నిర్వాహకులకి, తర్వాత ముఖ్యంగా ఆవిష్కరించిన నాగేందర్ రెడ్డి గారికి మరియు మురళీధరపురి గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలండి సతీష్ గారు. తప్పకుండా మీ పుస్తకం ప్రవాసాంధ్రులు అందరూ చదువుతారని కామెంట్ మీకు తెలియజేస్తారని ఆశిస్తాను. సార్ గారు, ఐ థింక్ మనం ఆల్రెడీ 20 నిమిషాలు 35 నిమిషాల్లో ఐ థింక్ 20 నిమిషాలు కనీసం లేట్గా ఉన్నాం. సో మిగతా కార్యక్రమాన్ని మీరు కండక్ట్ చేస్తారు. ధన్యవాదాలండి సతీష్ గారు, సాయి గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. పుస్తకం ప్రతి ఒక్కళ్ళు అందరూ చదవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. మనకి తర్వాత అంశం అండి, మనకి ప్రసంగాల వైపు వెళ్దాం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే ఈ వేదికలో ప్రత్యేకించి 5 మురళులు, కృష్ణలు ఉన్నారు. సో నెక్స్ట్ ఒక 90 నిమిషాల పాటు అంతా బృందావనంలో వేణుగానంలాగా సాఫీగా సమ్మోహనంగా సాగుతుందని ఊహిస్తున్నాను. అందరి ప్రసంగకర్తల్లోనూ అటు ఇటుగా కృష్ణ అనే పేరును మురళి అనే పేరే ఉంది, కాబట్టి సభ సమ్మోహనంగానే సాగుతుంది అనుకుంటున్నాను. ముందుగా నేను పిలుస్తున్నానండి జగదీష్ రెడ్డి మగతల గారు, న్యూజిలాండ్ నుంచి. ఆయన మొదటి సాహితీ సదస్సు పరిణామాల గురించి మాట్లాడబోతున్నారు. ఆయన సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. నమస్తే.
హలో, వినపడుతుందండి? వినిపిస్తోందండి. అందరికీ నమస్కారం. నా పేరు జగదీశ్వర్ రెడ్డి మగతల. నేను ఈరోజు మాట్లాడుతూ విషయం మీరు ఆల్రెడీ చెప్పారు. న్యూజిలాండ్లో సాహితీ సదస్సు, దాని పరిణామాలు. న్యూజిలాండ్లో మేము పోయిన సంవత్సరం సాహితీ సదస్సు నిర్వహించాము. మాకు మొట్టమొదటిగా ఒక సాహితీ సదస్సు మేము అటెండ్ కావడం 6వ ప్రపంచ సాహితీ సదస్సు మెల్బర్న్లో జరిగింది. దానికి మల్లికేశ్వరరావు గారు ఆహ్వానం మేరకు మేము మొదటిసారిగా మా జీవితంలో ఒక సాహితీ సదస్సుకి అటెండ్ కావడం జరిగింది. అక్కడ ఆ సభ జరిగిన తీరు, అక్కడ వక్తల మాట్లాడిన తీరు మాకు ఎంతగానో ఆనందాన్ని కలిగజేశాయి. దాన్ని చూసి మేము అనుకున్నాం, సరే మనం న్యూజిలాండ్లో ఇటువంటి ప్రయత్నం ఒకటి చేద్దాం అని మల్లికేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. మల్లికేశ్వరరావు గారు మాకు అన్ని విధాలా సాయం చేసి మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్లో సాహితీ సదస్సు నిర్వహించడానికి మాకు చాలా సహాయం చేశారు. ఇందులో మా సాహితీ సదస్సుకి ముఖ్య అతిథులుగా శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, శ్రీ తనికల్ల భరణి గారు మరియు శ్రీ ఎస్వి సత్యనారాయణ గారు ఇచ్చేశారు. అయితే మేము ఓన్లీ న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా సాహితీ సదస్సు అనుకుంటే మాకు ప్రపంచం నలుమూలల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దాని నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో పాటు మలేషియా, ఇండియా నుంచి కూడా వక్తలు వచ్చి పాల్గొని మా సాహితీ సదస్సుని మరింత రంజింపజేశారు. ఈ సాహితీ సదస్సులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, మొట్టమొదటిసారిగా ఈ సాహితీ సదస్సు నిర్వహిస్తున్నప్పుడు మేము తెలుగు వాంగ్మయంలో ఉండే అన్ని ప్రక్రియలు చేర్చడం జరిగింది. మన భాష, సంస్కృతి, చిన్నపిల్లల కార్యక్రమాలు, కవులు, జానపదాలు, పౌరాణికాలు, లఘునాటికలు, సామెతలు, జాతీయాలు, గొలుసు కథలు, మాండలికాలు, యువత, అంటే మొట్టమొదటిసారిగా యువతని కూడా ఒక టాపిక్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే మాకు ఇంతవరకు ఈ సాహితీ సదస్సు యొక్క అనుభవం లేదు మాకు. అయితే మా ప్రయత్నానికి మేము చేసిన తర్వాత ప్రజలు ఈ సాహితీ సదస్సు అంటే, మేము ఫస్ట్ చెప్పినప్పుడు చాలా మంది సాహితీ సదస్సు అంటే భయపడ్డారు. సాహిత్యం అంటే మాకు చాలా పెద్దదండి, మేము దీంట్లో జాయిన్ కాలేము, మాకు సాహిత్యం గురించి ఏం తెలియదు. అంటే మేము చాలా మటుకు కన్విన్స్ చేయాల్సి వచ్చింది, లేదండి సాహిత్యం అంటే అంత దీంట్లో ఉండదు, మనం మామూలుగా వివిధ రూపాల్లో తెలుగు సాహిత్యాన్ని ప్రదర్శించవచ్చు అనేది ఇది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అని చెప్పాం. అదేవిధంగా ఒక్కసారి చూసిన వాళ్ళు ఇంత అద్భుతంగా సాహితీ సదస్సు నిర్వహించవచ్చు, ఇన్ని కళలు ఉంటాయి దీంట్లో అనేది చాలా ఫస్ట్ టైం మేము ఒకటి చూసాం. ఈ సాహితీ సదస్సు నుంచి ప్రజలు బాగా ఎంజాయ్ చేశారు. అదిగాక ఈ సాహితీ సదస్సు తెలుగు అసోసియేషన్కి ఒక కొత్త కోణంలో నుంచి ప్రజలు చూడడం స్టార్ట్ చేశారు. అంటే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఒక సాహితీ కార్యక్రమాన్ని కూడా తెలుగు అసోసియేషన్ నిర్వహించగలదని ప్రజలకు ఒక విధమైన అనుభవం ఏర్పడింది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మేము తదినంతర పరిణామాలు అని చెప్పాను చూడండి. న్యూజిలాండ్లో ఈ సాహితీ సదస్సు మొదటి పరిణామం ఏమేమంటే, ఇందాక నేను 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక పరిణామం ఏమంటే, ఇక్కడ న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ నుంచి శతకం రాశారు. ఈ శతకాన్ని దాదాపు ఇది రాసిన తర్వాత 2-3 ఆ శతకాలు ఎలా రాయాలో అనేది నేర్చుకున్నారు. ఇది ఒక పెద్ద శుభ పరిణామం. దాని తర్వాత మేము మొదటిసారిగా న్యూజిలాండ్ ప్రజలకు మెల్బోర్న్ వాసులు భువన విజయం అనే పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. అదైతే అత్యద్భుతం అండి. ఇప్పటి వరకు మా న్యూజిలాండ్లో అటువంటిది మేము ఎప్పుడు కనలేదు, వినలేదు. అది చూసి తరించామంతే. అది ఒక అద్భుతమైన ఘట్టమని నేను ఎప్పటికీ మల్లికేశ్వరరావు గారితోనే అంటుంటాను. ఇది ఎందుకంటే దీంట్లో దృశ్య శ్రవణ కావ్య 2 కలిసి ఉన్న
మాధ్యమం కాబట్టి దాన్ని ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనకు ఎప్పుడు క్యాలెండర్ చూసుకున్నా కానీ భారతదేశంలో టైం ఎంత అవుతుంది, న్యూజిలాండ్లో టైం ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా మన మంచి గడియలు ఎప్పుడని చూసుకునే వాళ్ళం. మొట్టమొదటిసారిగా దీంట్లో ఒక న్యూజిలాండ్ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అంటే న్యూజిలాండ్ కాలమాన ప్రకారం అది ఒక కొత్త ఒరవడి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ కూడా మనం ఒక కొత్త క్యాలెండర్ని సృష్టించగలము అనే ఒరవడి స్టార్ట్ అయింది. అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా అది కాక ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయము, ఒక యువతను దీని లోపల ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే యువతకు ఒక పర్టికులర్ టాపిక్ పెట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ భావ వ్యక్తీకరణ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తెలుగు సరిగా మాట్లాడలేకపోవచ్చు, కానీ వాళ్ళ వ్యక్తీకరణ ఒకసారి మనకు అర్థమైందంటే వాళ్ళను కూడా, ఎందుకంటే వీఆర్ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ అనేది మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా ఆ బ్రిడ్జ్ని దాటి ముందుకు వస్తారు. అంటే భావితరం రాబోయే తరం వాళ్ళదే కాబట్టి వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్తేనే ఇటువంటి సాహితీ సదస్సులు సక్సెస్ఫుల్ అవుతాయండి. ఎందుకంటే మనకుండే తెలుగు పోదు, కానీ వాళ్ళకు తెలుగు సాహిత్యం పట్ల ఒక ఇంట్రెస్ట్ని కలిగింపజేస్తే అది భావితరానికి మనం పునాది రాయి వేసిన వాళ్ళం అవుతాం. చాలా మంది విదేశాల్లో, దాదాపు అందరూ విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉన్న వారికి ఏమంటే చాలా మందికి తెలుగు అంటే ఇష్టం ఉంటుంది, కానీ దాన్ని కానీ మనం ప్రోత్సహిస్తే, ఇటువంటి సదస్సుల వలన ప్రోత్సహిస్తే వారిలో కొంతమంది ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం చూసి మరికొంతమందికి ప్రోత్సాహం వస్తుంది. ఆ ప్రోత్సాహం చూసి మరికొంతమందికి స్ఫూర్తి వస్తుంది. ఈ స్ఫూర్తి నుండి తెలుగు భాష, సంస్కృతి మళ్ళా పునర్జీవింపబడతాయి. ఎంతో వ్యయప్రయాసల కోర్చి తెలుగు సాహిత్యాన్ని, 7వ తెలుగు ప్రపంచ సభలను ఒంగూరి ఫౌండేషన్ వారు మరియు ఇతర సంఘాలన్నీ కలిపి చేస్తున్నాయి. వారి ప్రయత్నానికి మా అభినందనలు. అంతేకాక ఇటువంటి తెలుగు సాహితీ సదస్సు నిర్వహించడం వలన సూర్యచంద్రులు ఉన్నంతకాలం మన తెలుగు భాష, తెలుగు సాహిత్యం ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా ధన్యవాదాలు జగదీష్ రెడ్డి గారు. చక్కగా ప్రసంగించారు, ఇచ్చిన సమయంలో పాలన చేస్తూ మాట్లాడారు. చాలా సంతోషం. తర్వాత నేను చింతలపాటి మోహన మురళీకృష్ణ గారిని పిలుస్తున్నానండి. ఆయన ఆస్ట్రేలియా నుంచి తిక్కన తెలుగు నేటి మన తెలుగు అనే ఒక ఆసక్తికరమైన అంశం గురించి ఆయన ప్రసంగించబోతున్నారు. వక్తలందరికీ చిన్న విన్నపం అండి, 5 to 7 నిమిషాల మధ్యనే మీ ప్రసంగం ఉండేలా చూసుకోండి. ఈ సమయాతీతం అయింది ఆల్రెడీ. సో మురళీకృష్ణ గారు, మీకు స్వాగతం. నమస్కారం అండి. చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా ఒంగూరి ఫౌండేషన్ వారు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు సంఘాల వారు ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా ఆంధ్రదేశంలో ఉంటూ దాదాపు ఒక దశాబ్దంగా ఆస్ట్రేలియాలో ఉంటూ నేను తెలుగులో ఒక కవిగా ఇప్పటికి 4000 పద్యాలు రాసినటువంటి వాడిని, 10 కావ్యాలు రాసినటువంటి వాడిని, డాక్టరేట్ తీసుకున్నటువంటి వ్యక్తిని ఇక్కడ ఉండి నా భాషకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం తిక్కన సోమయాజి రాసినటువంటి మహాభారతంలో ఆయన ప్రయోగించినటువంటి భాషకు, ఇప్పుడు మనం వాడుకుంటున్నటువంటి భాషకు మధ్యలో ఎన్నో ఉద్యమాలు వచ్చాయి, ఎన్నో అలజడులు వచ్చాయి, ఎన్నో ఉత్తుంగ తరంగాలు వచ్చాయి. వీటిని సమీక్షించడం ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఆదికవి నన్నయ్య భట్టు తర్వాత తిక్కన సోమయాజి మహాభారతంలో మిగిలిన 15 పర్వాలను ఆంధ్రీకరించాడు. తిక్కన తాను జాను తెలుగులో రాశానని చెప్పుకున్నాడు. అది ఇంచుమించుగా మనం ఇప్పటికీ వాడుతున్న సరళ గ్రాంధికమైన తెలుగే. ఆయన భారతాంధ్రీకరణ జరిగి ఇప్పటికీ రమారమి 1000 సంవత్సరాలు గడిచాయి. ఆనాడు మహాభారతంలో ఆయన వ్రాసిన తెలుగుకి ఇప్పుడు మనం వాడుతున్న తెలుగుకి ఎంతో పోలిక ఉంది. తిక్కన విరాట పర్వం నుంచి మొదలుపెట్టాడు. సభాపర్వానంతరం పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం చేశారు. అటు తర్వాత అజ్ఞాతంలో ఉన్న పాండవుల్ని ఏ ఒక్కరిని కౌరవులు గుర్తించినా పాండవులందరూ తిరిగి అజ్ఞాతవాసాలు చేయాలి. అందువల్ల పాండవులు 5గురు, ద్రౌపది, పురోహితుడు ధౌమ్యుడు రహస్యంగా సమావేశమయ్యారు. అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు: మనమొక ఏ ఉరమో
ఈ అంగనయంతో నరుగుదేరగా ఎయ్యడబోయిన ఎరుగకుండుదురే ఇద్దినములు గడువంగా ఎద్ది తెరగయ్యడెనో అంటాడు. అంటే మనం 5గురం కలిసి ఈవిడితో కలిసి విడితే మనల్ని గుర్తుపట్టకుండా ఎవరుంటారు అని ఎంత సరళంగా చెప్పాడో చూడండి. ఈ పద్యంలో చెప్పిన తెలుగు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భాషే కదా. ఇలాంటి ఉదాహరణలు తిక్కన భారతంలోని 15 పర్వాల్లోనూ మనం చూడవచ్చు. పాండవులు ఎవరెవరు ఏ ఏ మారు రూపాలను పొందాలి అన్నప్పుడు ధర్మరాజు చెప్పిన పద్యం గమనించండి. సన్యాసి వేషమున రాజన్యునిగని ఎప్పుడు గెలిచి సభ్యత్వమునన్ మాన్యుడనై పుణ్య కథా విన్యాసమునర్తు అతని వేడుకకు తగన్ అని చెప్తాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఇందులో తెలుగు సజీవంగా ఉంది. ఈ తెలుగే ఇప్పటికీ మన చేత వాడబడుతోంది. ఇక భీముణ్ణి దాచడం చాలా కష్టం అని ధర్మరాజు అనుకుంటుంటే భీముడు ఇలా చెప్తాడు. ఏను వంటల వాడనై ఆ నరేంద్రు గొలిచి గరగరగా కూడు కూర చిత్తమునకు నచ్చిన చందమునవ నచ్చి నేర్చి మెలగుదు కారము వినీతి మెరచి అంటాడు. తాను వంటలవాడుగా కుదురుతానని చెప్తాడు. ఇక్కడ ప్రయోగించిన పదాలలో స్పష్టత ఉంది. నిజమైన జాను తెలుగు అంటే ఇదేనని అర్థమవుతుంది. ఇక అసలు ముగ్ధరాలు ద్రౌపది, ఆమెను ఎలా మరుగుపరచాలి అన్నప్పుడు ద్రౌపదిని గురించి ధర్మరాజు ఇలా అంటాడు. ఇది కడు ముద్దరాలు పనులేమియు చేయగనేరదు ఎంతయున్ మృదువు ఒక కీడుపాటునకు మేకొన జాలదు ఉదాత్త చిత్త అంటాడు. ముద్దరాలు అనే మాట ఇప్పటికీ మన పూర్వీకులు వాడుతూనే ఉన్నారు. కీడుపాటు అనేది కూడా అలాంటిదే. ధర్మరాజు చెప్పిన భావానికి ద్రౌపది తన మారురూపు పద్ధతిని వివరించింది. సైరంధ్రీ వేషంబున చేరుదు అంతఃపురంబు చెంతకు నన్నా భూరమణు దేవి ఎంతయుగారమున పిలువనంపగా వినయమునన్ అని చెబుతుంది. చిన్న చిన్న పదాలలో లోతైన అర్థాన్ని సమకూర్చే శైలి విశేషం తిక్కన రచనలోని ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. ప్రతి పద్యము జాను తెలుగు విశేషంతో నేటి వరకు సజీవ శిల్పంతో మనకు సాక్షాత్కరిస్తున్నాయి. మారు రూపులు నిశ్చయమైన తర్వాత విరాట పర్వంలో తదుపరి అంకంలో ఎవరికి వారు విరాటరాజు కొలువును ప్రవేశించే సందర్భంలో ద్రౌపది పలికిన మాటలు చూడండి. డప్పిగనించే వ్రేళుల పుటంబులు పొక్కదొడంగే గోళ్లలో చిప్పిల జొచ్చ నెతురులు ఇప్పటి భంగిని ఒక్కడుగుని గడుదానికి ఓర్వనెమ్మెయిన్ అంటుంది. చూడండి, ఈ తెలుగు తరానికి సజీవ సాక్ష్యం. ఇంతకన్నా ఏం కావాలి? వాడుక తెలుగు ఇక్కడ ఆడుకున్నది. ఏమా పదాల సౌకర్యం, ఏమా ప్రసన్న భావావిష్కరణ. ఉద్యోగపరంలో కొన్ని ఉదాహరణలు చూడండి. శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్ళినప్పుడు ధర్మరాజు చెప్పిన సందేశం. అచ్చటి బంధులు నీవును అచ్చరువడి వినుచునుండ 5 ఊళ్ళును మాకిచ్చినను చాలునంటిని అంటాడు. 5 ఊళ్ళు మాకు ఇస్తే చాలు అంటాడు. ఇందులో నిఘంటువు తీసుకుని అర్థం చెప్పాల్సిన పదం ఏమన్నా ఉందా? పగ అడగించుటెంతయు శుభంబు అది లెస్స అడంగునే పగన్ పగ అంటాడు. వీటన్నిటిలో తెలుగు పదాల ప్రయోజకత్వం, పౌరుషత్వం అడుగడుగునా ధ్వనిస్తూ 1000 సంవత్సరాలుగా నినదిస్తూ ఉన్నది. భీష్మ పర్వంలో భీష్ముని ప్రతాపజ్వాలకు పాండవ సైన్యం కకావికలైపోతుంటే భరించలేక శ్రీకృష్ణుడు చక్రధారి అయి భీష్ముని సంహరించడానికి రథం దిగి లంఘించినప్పటి సంఘటనలో పులి పొడగన్న లేళ్లగమివోలే సుయోధను అగ్రసైనికుల్ తలకి కలంగి నివ్వెరగు దక్కిన చేష్టలు దక్కి చిత్రరూపుల క్రియ నుండిరి అంటాడు. ఈ చిత్రరూపుల క్రియ అనేటువంటిది పూర్వకవులు అద్భుతంగా వర్ణించారు. సంస్కృతంలో రఘువంశంలోను కుమార సంభవంలోను కాళిదాసు చిత్రించిన అంశం చిత్రార్పితారంభమివావతస్తే అంటాడు. ఆ పదబంధానికి స్వచ్ఛమైన తెలుగు నుడికారంగా చిత్రరూపుల క్రియ నుండిరి అన్నాడు. తెలుగు వాడి వేడి తెలిసిన కవి బ్రహ్మ తిక్కన సోమయ్య. ద్రోణ పర్వంలో బ్రహ్మదేవుడు మృత్యుదేవతకు కొన్ని వరాలు ఇచ్చాడు, కొన్ని బాధ్యతలు చెప్పాడు. వాటికి మృత్యుదేవత బాధపడుతుంది. అటువంటి క్రూర కర్మలకు తాను బాధ్యత వహించడం ఏమిటి అని మొరపెట్టుకున్న సందర్భంలో నీవు సృజించితటే నన్ను దేవదేవా వేను క్రూర కర్మములకు ఎట్టులోర్తూ బంధు మరణ శోకాప్తులై వనవు జనుల వివిధ భంగుల ఎలుగులు వినగజాల. మరణించినటువంటి వాళ్ళ బంధువులు ఏడ్చ ఆర్తరవాళ్ళని నేను వినలేను ఉంటుంది. స్పష్టమైన తేట తెలుగు పదాల్లో మృత్యుదేవత భావన తిక్కన ఇక్కడ వెల్లడించాడు. ఇలాంటి పదాలే భాష జాతీయతను నిలబెడతాయి. కర్ణపర్వంలో ఒక సందర్భంలో తిక్కన ఒక కథ చెప్పాడు. అర్జునుడు కర్ణుడిని ఆక్షేపిస్తూ చెప్పిన కథ ఇది.
పూర్వం ధర్మాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయనకు 4 కొడుకులు. వాళ్ళంతా ధర్మాత్ములే. ప్రతిరోజు వాళ్ళు తిని పారేసిన ఎంగిలి మెతుకులు తినడానికి ఒక కాకి వచ్చేది. వాళ్ళు దాన్ని ప్రేమతో ఇంకొంచెం పెట్టి తినిపిస్తూ పెంచసాగారు. అది కొన్నాళ్ళకు బాగా బలిసింది. అప్పుడు తోటి కాకులతో అది బేరాలు పలికేదట. ఎంగిళులు గుడిచి క్రొవ్వున పొంగిన మెయ్యితోడ గర్వమున తిరుగుచు నా కుంగలదే ఎందు ఎదురు విహంగమపతినైన గెలుతునని మునుదలతున్. నాకు ఒళ్ళు బాగా బలిసింది, నేను రాజహంసను కూడా ఓడించేస్తాను, నా అంతటి వాళ్ళు ఎవరున్నారు అని విర్రవీగిందిట. ఎంగులు మెతుకులు తిన్నప్పటికీ పప్పు నెయ్యి కలిపి తినడం వల్ల కొవ్వు బలిసి దేహం పెరగడం వలన నాకు ఎదురు లేదు, రాజహంసలనైనా గెలిచే బలం నాకుంది అని అహంకరించి ఒక రోజున ఒక హంసతో సముద్రం మీద ఎగరడానికి పోటీ పడి ఎగరలేక చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిని వర్ణించిన కథ ఇది. ఇది కర్ణుని పద్ధతి ఇలా ఉంది అని అర్జునుడు చెప్తాడు. నువ్వు దుర్యోధనుడు వేసిన ఎంగిలి మెతుకులు తిని బలిసి నా మీదకి వచ్చావు, నేను రాజహంస లాంటి వాడిని. ఎంత రసోద్రేకంగా ఉందో చూడండి. ఇది ఇట్లాంటి ఘట్టం వర్ణించాలంటే కవిబ్రహ్మకే సాధ్యం. ఇలాంటి సంపద మన తెలుగు వాళ్ళ సంపద. ఇక్కడ ఎంగిలి పద ప్రయోగ విశేషాన్ని మనం గమనించాలి. సౌప్తిక పర్వంలో అశ్వత్థామ ఉపపాండవుల్ని నిద్రపోతున్న వారిని కుత్తుకలు కోసి చంపడం చూసి ద్రౌపది బాధపడుతూ భూరమణ గాఢ నిద్రన్ కూరిన సమయమున ముట్టుకొని నా సూతులన్ క్రూరత తెగటార్చను పాపారంభుడు గురుతనూజుడు అక్రమలీలన్ అని చెప్తుంది. అది విన్నవారి గుండెలు తరుక్కుపోయే విధంగా ఉంటుంది. శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజు కొన్ని సూక్తులు చెప్తాడు. అవి ధర్మరాజుకే కాక ప్రజలందరికీ శాంతి వచనాలే. రోషము శోకము రాగద్వేషములు అభిమాన దర్ప వేగాలస్యాశ్లేషములు అజ్ఞానమని మనీషి జనము చెప్పు అంటాడు. చిన్న చిన్న పదాలతో నిగూఢమైన అర్థాలు తీస్తూ 1.5 నిమిషాల్లో నేను ముగిస్తున్నాను. వేల పద్యాలను వినసొంపుగా తెలుగు జాతీయతకు ఎత్తిన పతాకగా తిక్కన సోమయాజి మనకు అందించిన మహాభారతం 1000 సంవత్సరాలు దాటినా తెలుగు పదాల ముద్దు మురిపాలను తరతరాలుగా అందిస్తూ నవతరాన్ని కదిలిస్తూ తెలుగు తేజాన్ని దిగంతాలుగా ప్రసరిస్తూ తెలుగు భాషా మాధుర్యాన్ని తనివి తీరేలా పంచుతూ రసానందాన్ని కొనసాగిస్తూ మనల్ని కదిలిస్తున్న భాషా భావ లహరి జరి తిక్కన జాను తెలుగు వైఖరి. ఇది తిక్కన నాటి తెలుగు, మననాటి తెలుగు. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నా పద్యాలు. మత్త కోకెల తేట తేటల నొల్గు తీయని దివ్య భాష తెలుంగురా, తేట తేటల నొల్కు తీయని దివ్య భాష తెలుంగురా, నీటు గండ్రవచో విధానము నిర్మలంబగు తెలుగురా, పాట పాడగ గీతి నల్లగ పల్లవించడి భాషరా, మేటి సుస్వర రంజితంబగు మేల్మి భాష తెలుంగురా. తరళ వృత్తం తెలుగు వద్దను మూర్ఖ పద్ధతి తెల్వి కాదు ఎరుంగరా, వెలుగదారిని బోవదాలని వెర్రి బుద్ధిని మానరా, పలుకరించుము తెలుగు భాషను పల్వురున్ కొనియాడగా, విలువగలిగిన భాషరా ఇది వేట్కయౌనిది పల్కినన్. ఆఖరి పద్యం మత్త కోకిల జన్మ జన్మల పుణ్యభోగ విశాల సంపద తెలుగురా, జన్మ జన్మల పుణ్యభోగ విశాల సంపద తెలుగురా, మన్మనోమయ మౌన గీతికి మాట రూపము తెలుగురా, తన్మయత్వము గూర్చు భాష యథార్థమౌ తెలుగేనురా, వినర సోదర ధన్యమైనది వెలుగు భాష తెలుగురా. స్వస్తి. ధన్యవాదాలు అండి మురళీకృష్ణ గారు. 4000 పద్యాలు రాసిన మీ నోట ఇంతకన్నా తక్కువ అందం మేము ఊహించలేదు. తిక్కన గారి తెలుగు గురించి అద్భుతంగా చెప్పారు. మహాభారతం ఆశాంతం మళ్ళీ చదవాలనిపించే స్ఫూర్తి కలిగించారు. మీరు అన్నది నిజమే, ఆయన రాసిన ఏ తెలుగు పదాలకి నిఘంటు అవసరం లేదు. ధన్యవాదాలు. మనకి తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత సౌభాగ్యలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళు సింగపూర్ నుంచి మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు ఆగ్రాణించిన అలుపురాని కృష్ణశాస్త్రి గారి కవితా సౌరభం గురించి మాట్లాడబోతున్నారు. మనం తల ఒక్కింటికి 7 నిమిషాలు చొప్పున చూస్తే వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి 15 నిమిషాలు ఇవ్వడం న్యాయం. సో మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ మీ ప్రసంగాన్ని మొదలెట్టవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. తెలుగు భావ కవితా ప్రపంచపు వినీలాకాశంలో దేదీప్యమానంగా వెలిగిన ధృవతార శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్న విషయం సాహితీ ప్రియులందరికీ విదితమే. చలనచిత్ర లలిత గీతాల ద్వారా కృష్ణశాస్త్రి గారి సాహిత్యం దశాబ్దాల తరబడి తెలుగువారి నోటా పాట అలరాడుతున్నదే అయినా
శాస్త్రి గారి కవితా సౌరభము, ఆదర్శ జీవితము, దృక్పథ వైశాల్యము ఈ సాహితీ సభ సందర్భంలో మరొక్కసారి స్మృతికి తెచ్చుకునే ఈ చిరు ప్రయత్నమే మా అంశం. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, రాయప్రోలు సుబ్బారావు గారు నవ్యాంధ్ర సాహిత్యానికి యుగకర్తలుగా చెప్పుకుంటే దానికి మెరుగులు దిద్ది సానెపట్టి వన్నె తెచ్చిన వారిలో ఆద్యులు కృష్ణశాస్త్రి గారు. సూఫీవాదము, వేమన వివేచనా చింతన, రవీంద్రుని అద్వైతపు ఆలోచన తరంగాలు వారి సాహిత్యంలో ప్రతిధ్వనింపబడుతూ కనిపిస్తాయి. అలాగే శాస్త్రి గారి జీవిత ఔన్నత్యము, జీవకారుణ్య భావనలు, అభ్యుదయ దృక్పథము వారి సాహిత్యంలో అనువనువునా గుబాలిస్తాయి. అందుకే నవ తెలుగు సాహిత్య చరిత్రలో కృష్ణశాస్త్రి గారిది అగ్రేసర స్థానం. విద్వత్ కవుల వంశంలో జన్మించిన కృష్ణశాస్త్రి గారు చిన్నప్పటి నుండి కులమత సాంప్రదాయాలకు, వర్ణాశ్రమ ధర్మాలకు ఆమడ దూరం. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు గారి దగ్గర విద్యాభ్యాసం వల్ల ఆంగ్ల సారస్వత ప్రియత్వము, సూఫీ వంగ వైష్ణవ సాహిత్య పరిచయాలే కాకుండా నాయుడు గారి ప్రగతిశీల దృక్పథము, నైతిక ధార్మిక దార్శనికత శాస్త్రి గారు పులికి పుచ్చుకున్నారు. 1920 కాలంలోనే ఆయన చేపట్టిన హరిజనోద్ధరణ, వితంతు వివాహాలు, కళావంతుల పునరావాసం వంటి సమాజ సేవా కార్యక్రమాలు ఈనాటికి మన తెలుగు వారందరికీ ఆదర్శవంతమే. అలాగే ప్రాక్పశ్చిమ కవితా సంస్కృతులను సమన్వయపరుస్తూ తెలుగు కాల్పనికవాద సాహిత్యాన్ని క్రొత్త పంతులు తొక్కిస్తూ జీవితాంతం సాహితీ తపస్సులో మునిగి తేలారు. ఆ సాహితీ ప్రస్థానంలోనే కృష్ణపక్షము, ప్రవాసం, ఊర్వశి, పల్లకి, ఋగ్వేది, అమృతవీణ, మంగళకాహలి వంటి కావ్యఖండాలు, ధనుర్దాసు, శర్మిష్ట, పుష్పలావికలు మొదలైన గేయనాటికలు, వందల కొద్ది సాహితీ వ్యాసాలు, ఎన్నో అపురూపమైన గేయాలు అందించారు. కళాప్రపూర్ణ, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డులు ఆయనకు ప్రభుత్వం తరపున అందిన గౌరవ సత్కారాలు. కృష్ణశాస్త్రి గారి ఏ కవితా, గీతం, రచన తీసుకున్నా మనకు ప్రస్ఫుటంగా, ప్రబోధకంగా కనిపించేది ప్రణయ భావన. ఆ ప్రణయ భావనలోనే ఆయన తన మనస్సును ఈశ్వరార్పణం చేసుకున్నారు. శాస్త్రి గారికి విశ్వమంతా భగవత్ స్వరూపం. దిగంతాల వరకు ధ్వనించే ఆ జగన్నాథుని వేణుగానానికి పరవశించిపోయే ప్రణయ తపస్విని ఆయన అంతరాంతరం. ఆ దేవదేవుడి వలపుటింటి ప్రాంగణంలో తానే తొలి ప్రేయసిని, తానే తొలి వియోగిని అంటూ తన్మయత్వంతో కంపించి మూర్ఛనలు పలికే అమృత వీణ ఆయన హృదయం. ఆ అలౌకిక ప్రణయాన్వేషణే ఆయనకు నిరంతర గానం, ధ్యానం. పల్లకి, ఊర్వశి, తిరుప్పావై మొదలైన సంకలనాల్లో ఈ భగవతత్వము మనకు విశేషంగా కనిపిస్తుంది. మచ్చుకు కృష్ణపక్షంలోని ఈ గోపికాగానం ఆలకించండి. శారద శర్వరీ మధుర చంద్రికా సూర్యసుతా స్రవంతికా చారు వినీలవీ. Open all rooms. What can I see? Wow, 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 wow. Everybody is back. సార్ మళ్ళీ పంపించాలి సార్. Okay. ఓకే, బ్రేక్అవుట్ రూమ్ ఉందా, క్లోజ్ అయిపోయింది? సమాజంలో చేరిన శాస్త్రి గారు
ఆ సమాజపు సిద్ధాంతాలలో ముఖ్యమైన వసుదైక కుటుంబ భావన, ఏకేశ్వరోపాసన, సర్వాంతర్యామిత్వము వంటి భావాలను తమ సాహిత్యంలో పలికించారు. ఛాందసత్వపు రీతి రివాజులను నిరసిస్తూ హేతుబద్ధత, స్వేచ్ఛాచింతనను వెలుగెత్తి చాటారు. బ్రహ్మ సమాజం వారికి అప్పట్లో కూర్చిన చాలా ప్రార్థనా గీతాలు సాహితీ సంపుటిలో పొందుపరచబడ్డాయి. శాస్త్రి గారి దృష్టిలో ప్రగతిశీలం కాని సాహిత్యం నిరర్థకం. వ్యవస్థీకృత పూజలను, పునస్కారాలను తిరస్కరిస్తూ మనిషి మనసే ఈశ్వరమయం అని ప్రబోధించే ఈ కవితను వినండి. ప్రతి కోవెలకు పరుగిడకు, ప్రతి బొమ్మకు కైమోడ్చకు, గతిమాలిన వెంగలివై పాపము వెతకేవే పెన్నిధికై సతతము. ప్రతి కోవెలకు పరుగిడకు, ప్రతి బొమ్మకు కైమోడ్చకు. తీరని దాహము దేనికై, వేసారని మోహము దేనిపై, క్షీర జలధిని లోనే నిండగా, ఆరని దీపములో నుండగా, క్షీర జలధిని లోనే నిండగా, ఆరని దీపములో నుండగా, ప్రతి కోవెలకు పరుగిడకు, ప్రతి బొమ్మకు కైమోడ్చకు. శాస్త్రి గారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ప్రవాసం, కన్నీరు, ఊర్వశి కావ్యఖండాలను సతీ వియోగ సమయంలో రచించారు. కూతురి స్మృతిలో గోదాదేవి కృతి అయిన తిరుప్పావైని తెలుగులోకి అనువదించారు. గొంతు మూగబోయిన తర్వాత రాసిన గీతాలకే కృష్ణరజని అని పేరు. నాకు గాదులు లేవు, నాకు ఉషస్సులు లేవు, నేను హేమంత కృష్ణానంత శర్వణ్ణి అంటూ వేదనకు గురి అయిన ఆ భీకర తిమిరాన్ని కాదని, మూగబోయిన నా గలంబనను కూడా ఎదురబోయిన సెలయేటి రొదలుగలవు అంటూ విషాదాన్ని కూడా నిషాద స్వరంలో ప్రకటించడము, పలికించడము శాస్త్రి గారికే చెల్లింది. కృష్ణశాస్త్రి గారికి జగమంతా సౌందర్యమయం, విశాల విశ్వమంతా ఆయనకు ప్రాణదేవుని మందిరం, విధాత వినిపించే మనోజ్ఞ గానం. అటువంటి అద్వైత వేదాంత సారమంతా ప్రతిధ్వనింపబడుతూ అమృతం చిలికే ఈ పాటను రాధగొంతులో విందామా? వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు, రాధకెందుకో నవ్వు గొలుపు, రాధకెందుకో నవ్వు గొలుపు. విశ్వమంతా విశ్వమంతా ప్రాణ విపుని మందిరమైతే, వీధి వాకిలి ఏది, వీధి వాకిలి ఏది చెల్లెలా, వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు, రాధకెందుకో నవ్వు గొలుపు. కృష్ణశాస్త్రి గారికి ప్రకృతిలో అభివ్యక్తం కాబడ్డ ఆ కృతే పరమాత్మ. ప్రకృతి సాన్నిహిత్యంలో పరమేశ్వరుడి సాన్నిధ్యం వెతుక్కునే రచనలు ఆయనవి. ప్రభాత మంగళకాంతులు, పరిమళ సాంధ్య సమీరణాలు, శర్వరీ మధుర చంద్రికలు, గిరి శిఖరాలు, కొండవాగులు, గిరిచేడులు, కోకిల కిలకిలారావాలు, పురివిప్పిన నెమళ్ళు అన్నీ ఆయనకు కవితామయమే, సత్యం యొక్క నిసర్గ స్వరూపమే. శాస్త్రి గారి కృష్ణపక్షం, పల్లకి, మేఘమాల కృతులలో ప్రకృతి వర్ణన మనకు విశేషంగా కనబడుతుంది. అలాగే ఋతుచక్రం నాటికలో ప్రకృతే ప్రధాన పాత్ర. నింగి మూలాల నీలి పందిళ్లు పరచి ఎంత తెలి మల్లెతోట వేయించినానో అంటూ ప్రకృతి సౌందర్య ఆరాధనలో నిత్యం తన్మయత్వం చెందే శాస్త్రి గారు తన శైలీ లాలిత్యంతో, అచ్చతెనుగు పదాలతో ఆ పరవశాన్ని ఎలా పలికిస్తారో మనకందరికీ సుపరిచితమైన ఈ పాటలో విందామా?
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా తరులెక్కి ఎల నీలిగిరినెక్కి మెల్లమెల్ల చదలెక్కి జలదంపు నీలంపు నిక్కునై ఆకలా దాహమా చింతలా వంతల ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఒక శతాబ్ద కాలం నాటి చరిత్రను గమనిస్తే అప్పటి యుద్ధ వాతావరణము, రాజకీయ దాస్యము ఒకవైపు, సాంఘిక రుగ్మతలు, కులమత ద్వేషాలు మరొక వైపు ఆవరించి మన సమాజం అంధకార బంధురమైన సమయం. ఆ పరిస్థితులకు ప్రతిస్పందనగా శాస్త్రి గారు అప్పటి రచనలో స్వేచ్ఛావాయు పిపాస, స్వాతంత్ర ప్రీతి, జాతీయ భావ వికాసము ప్రధాన ఇతివృత్తాలుగా కనిపిస్తాయి. పక్షినని పాడగలనని, ప్రణయవీధి నిత్యలీలా విహారములు నెరపదునని, పక్షముల దూల్చి పంజరాన బంధించి గానమును ప్రాణమును హరింపబోనినారు అంటూ విలపించిన దిగిరాను దిగిరాను దిగనుండి భవికి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటూ తిరుగుబాటు బావుటాను ఎగరవేసిన ఆ కవితాలాపన అప్పటి దాస్య శృంఖలాలను తెంచుకునే ప్రయత్నమే. ఆయనలోని ఆ స్వేచ్ఛా పిపాసకు, విజిగీషకు అద్దం పట్టే ఈ కవితను విందామా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరపు, కల విహంగమా పక్షముల తేలియాడి తారకామణులలో తారనై మెరసి మాయమయ్యదను నా మధురగానమున, పక్షినయ్యద చిన్ని వృక్షమయ్యదను, మధుపమయ్యద చందమామనయ్యద, మేఘమయ్యద వింత మెరపునయ్యద, అలరునయ్యద చిగురాకునయ్యద, పాటనయ్యద కొండవాగునయ్యద, పవనమయ్యద వార్ధిభంగమయ్యద, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. గత శతాబ్ద కాలంలో తమ రసవత్కావ్యాలతో తెలుగునాట అమృతధారలు చెందించిన సాహితీమూర్తులలో కృష్ణశాస్త్రి గారిది విశిష్ట స్థానం. వారి కలం నుండి జాలువారిన ఆ కవితామృతంలో రసప్లావితం కాని తెలుగు హృదయం లేదు. ద్వేష సంఘర్షణలకు, క్రౌర్య కౌటిల్యాలకు అతీతంగా ప్రేమ, ఆరాధన, భక్తిభావాలే పునాదులుగా ఒక పరమాదర్శప్రాయమైన భావనా ప్రపంచానికి చక్రవర్తిగా భాసలిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవితము, సాహిత్యము మనకందరికీ శిరోధార్యము, ప్రేరణాపూరితమే. మరి కృష్ణశాస్త్రి గారి ఆ దివ్య స్మృతిని ఈ సందర్భంగా తలుచుకునే అవకాశం కల్పించిన సదస్సు నిర్వాహకులకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన తెలుగు వారికే కాకుండా యావత్ భారత జాతికే చిరస్మరణీయము, సదాగాన యోగ్యము, గర్వకారణము అయిన ఈ గీతంతో సెలవు తీసుకుంటున్నాం. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి,
జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాళిక గణ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ. అద్భుతం అండి, అద్భుతం. వేణుగారు, సౌభాగ్యలక్ష్మి గారు, అసలు పాట కలిపి మీరు చేసిన ప్రసంగం అద్భుతంగా ఉంది. కృష్ణశాస్త్రి గారిని తలుచుకుంటే పాట లేకుండా ఎలా కుదురుతుంది? సో ఆయన పాటల్ని పావు గంటలో తలుచుకోవాలంటే చాలా కష్టం. మీరు అన్నట్టు నవరసాల్లో ఆయన ఏది రాసినా, ఆయన కలం ఎలా కదిపినా కూడా అది ప్రణయ గీతమే. అది మనకి అంతే, తెలుగు వాళ్ళకి శిరోధార్యం అంతే. అది ఆ భావుకత, ఆ ప్రణయం. చాలా ధన్యవాదాలండి, మీ ప్రసంగం చాలా బాగా చేశారు మీరు. తర్వాత మనకి సుబ్బు పాలకుర్తి గారు సింగపూర్ నుంచి సిద్ధంగా ఉన్నారండి. చాలా తెలిసిన శీర్షిక అనిపించే కుటుంబం మాతృభాష అనే విషయం గురించి ఆయన ఏం కిటుకులు చెప్పబోతున్నారో ప్రసంగంలో తెలుసుకుందాం. సుబ్బు గారు, మీకు స్వాగతం. ఆలు అనే బీజాక్షరాలను పరిచయం చేసి నాతో పలికించిన నా ఆది గురువులు అమ్మా నాన్నలకు తొలి ప్రణామం. రజితోత్సవ వర్షం జరుపుకుంటున్న తెలుగు అమృత భాండాగారం వంటి వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించే ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహకు తోటి భాషాభిమానులందరికీ నమస్కారాలతో ఈ రోజు నేను ఎంచుకున్న అంశం కుటుంబము మాతృభాష. అమ్మ భాషకు ఆలంబన కుటుంబం. ఉగ్గుపాలతో మొదలై తెలిసేసరికి ఊపిరిగా మారాల్సిన అమ్మ భాష ప్రస్తుతం అచ్చులు అల్లులు కాదు కదా, కనీసం అమ్మా నాన్న పదాలు కూడా తెలియని పరిస్థితిలో తల్లడిల్లుతుంది. ఆ అంటే ఆవు అని భాషా పరిచయం చేయాల్సిన అమ్మే ఏ ఫర్ యాపిల్ అని మొదలు పెట్టిస్తుంటే, తల్లి భాషకు వేలు వృద్ధి చేయించాల్సిన నాన్న వేలు తన బిడ్డకు పరభాషాది దిశానిర్దేశం చేస్తుంది. నా ఉద్దేశం ప్రకారం కుటుంబ వ్యవస్థ విచ్ఛేదనే తల్లి భాష నిర్లక్ష్యానికి ముఖ్య కారణం అనుకుంటున్నా. 5 ఏళ్లు రాగానే పిల్లల్ని వసతి గృహానికి, 65 ఏళ్లు రాగాలనే పెద్దల్ని వృద్ధాశ్రమాలకి పంపేస్తుంటే కుటుంబం అన్న పదానికి అర్థమేముంటుంది? అసలు కుటుంబమే ఎక్కడుంటుంది? నీతి కథలు చెబుతూ ఏది మంచో ఏది వివరించే తాత నానమ్మలు, తన భుజాల మీద మోస్తూ చిన్ని చిన్ని నీతి పద్యాలు చెబుతూ జీవిత విలువలు నేర్పే బాబాయిలు, వీరి వీరి గుమ్మడి పండు దాగుడు మూతల దండాకోర్లు అంటూ ఆడిస్తూ వాటి చాటున అందిపుచ్చుకోవడానికి ఉన్న అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో నేర్పే అత్తమ్మలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మనవళ్లను చంకనెత్తుకుని గోరుముద్దలు తినిపిస్తూ చందమామ జాబిలి రావే అని పాటలు పాడుకోవాల్సిన అమ్మమ్మలు వృద్ధాశ్రమాల వంక చూస్తూ నా చిన్ని తల్లి రావే, నా చి తండ్రి రావే, ఈ అమ్మకు ఒక చిన్ని ముద్ద ఇవ్వవే అని పాడుకుంటారు. కుటుంబం అంటే బాల్యానికి భరోసా ఇచ్చి భవిష్యత్తుకు బాసటగా నిలవాల్సింది పోయి, ఆంగ్లం నేర్చుకుంటేనే బంగారు భవిష్యత్తు అనే అర్థం లేని అపోహలతో అమ్మ భాష రాడనివ్వకుండా పిల్లల భవిష్యత్తుని భయంలోకి నెడుతున్నారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటుంటారు కదా, మరి మన ఇంటి బాలబ్రహ్మలకు నూరి తెరిచి మనసారా మనల్ని అమ్మా అని పిలిచే అవకాశం కూడా మనం ఎందుకు లేదు? ఆ బాలవాక్కును కూడా పరభాషా ఒత్తిడికి గురి చేయడం ఎంతవరకు సమంజసం? ఏ పండగలకు నాన్నమ్మ తాతయ్యలు ఇంటికి వచ్చి పిల్లలను దగ్గరగా తీసుకుని ఒరే బుజ్జి అనో, నా చిన్ని బంగారు తల్లి అనో పిలవాలన్నా వాళ్లకు అది అర్థమవుతుందో లేదో అన్న భయం ఆ పిల్లలపై ఉన్న గారాన్ని ఆ పెద్దల గుండెల్లోనే నొక్కేస్తుంది. ఆ బంధాల మధ్య మారుతుంది. పిలుపులోని ఆర్ద్రత పసి హృదయాలకి తాకనప్పుడు బంధాలు ఎక్కడ బలపడతాయి? మరి కొంతమంది తల్లిదండ్రులు ఇంకొక అడుగు ముందుకు వేసి ఏ వేసవిలో సెలవుల్లోనూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపితే అక్కడ ఆంగ్లం మర్చిపోయి తెలుగు ఎక్కడ నేర్చేసుకుంటారు అని భయపడి పంపడమే మానేస్తున్నారు. అమ్మ భాష అంటే మన మనస్సు మనతో మాట్లాడే భాష, మన హృదయం మనతో చెప్పుకునే గుసగుస. బిడ్డకి అమ్మ పాలు ఎంత ముఖ్యమో అమ్మ భాష కూడా అంతే ముఖ్యం. ఆలు అంటే అక్షరాలు మాత్రమే కాదు, ఆ అంటే అస్తిత్వం, ఆ అంటే ఆలోచన. పిల్లలను పడుకొట్టే ముందు ఒక చిన్ని నీతి కథ చెబుతూ ఆ కథలో వచ్చే కొత్త కొత్త పద పరిచయాలు, వాటి అర్థాలు వివరించి చెప్పడం ద్వారా
వారిలో భాష పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా వారి ఆలోచన పరిధిని కూడా విస్తరింపచేయొచ్చు. మనకు తెలుసు, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, 7 వేటకెళ్లారు, 7 చేపలు తెచ్చారు, చేప ఎండలేదు. వీళ్ళు చేప ఎందుకు ఎండలేదని అడగడం. ఈ కథలో ఉన్న సమస్య, దానికి కారణాన్వేషణ ఏ ఆంగ్ల కథల్లో మనం చూడగలం? ఇలాంటి కథలే కదా మన పిల్లలకు ప్రపంచం పెట్టే పరీక్షలను ఎదుర్కొనే శక్తినిచ్చేది. చిన్నయ్య సూరి గారి నీతి చంద్రిక కన్నా విలువలు బోధించగలవా ఈ చిన్న వయస్కులో ఉన్న బాలలకు వేరే భాషా పుస్తకాలు? కథల్లో పాత్రలు, పాత్రధారులు ఎన్ని ఉన్నా మన పిల్లలు ఆ పాత్రధారుల్లో ఊహించుకునేది మన కుటుంబ సభ్యులనే. మన కుటుంబం ఎంత పెద్దగా ఉంటే పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం అంత గొప్పగా ఉంటుంది. నాకు ఏ చిన్న కష్టం నాకు అండగా ఒక పెద్ద కుటుంబమే ఉంది అన్న ఆలోచనే మనల్ని ముందడుగు వేసేలాగా ప్రోత్సహిస్తుంది. భాషా సంస్కృతి పరస్పర ఆధారాలు. భాషను వదిలేయడం అంటే సంస్కృతిని కూడా వదిలేన్నట్లే. ఉదాహరణకు మన ముందు తరం వరకు సంక్రాంతి నెలంతా అమ్మాయిలు గొబ్బెమ్మలు పెట్టుకుని తోటి పిల్లలందరినీ పిలుచుకుని గొబ్బియ్యలో ఎమ్మ గొబ్బియ్యలు అని పాడుకుంటూ తమ భవిష్యత్ ఆశలను పాట రూపంలో చెప్పేవారు. ఇప్పుడు భోగి మంటలు తప్ప గొబ్బెమ్మలే కనుమరుగైపోయాయి. ఎందుకంటే గొబ్బిళ్ళ పాటలు రావట్లేదు అని చెప్తున్నారు. అలాగే దీపావళి అంటే కాకర పువ్వులు, మతాబులే కనపడుతున్నాయి కానీ దిబ్బి దిబ్బి దిలామాస మళ్ళీ వచ్చు ఈ నాగుల చవితి అంటూ దివిటీలు కొట్టడమే మాయమైపోయింది. కుటుంబం అనే 3 అక్షరాల పదం ఒక నాన్న, ఒక అమ్మ, ఒక బిడ్డలా మారిపోయింది. తెలుగు అనే 3 అక్షరాల భాష ఒక ప్రవచనకర్త ఉపన్యాసం, ఒక సినిమా పాట, ఒక వ్యర్థ ప్రేలాపనల సంభాషణలా మిగిలిపోతుంది. ఆదరిద్దాం కానీ అమ్మ భాషను ఆరాధిద్దాం. కుటుంబ సభ్యుల కోసం పాత ఫోటోలను, తెలుగు పదాల కోసం పాత పుస్తకాలను నెతుక్కునే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇప్పటికైనా మేలుకొందాం. మన కుటుంబాన్ని, మన తెలుగు తల్లిని మన నట్టింటికి తెచ్చుకుందాం. ప్రేమిద్దాం, గౌరవిద్దాం, పూజిద్దాం, తరిద్దాం. మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుందని గుర్తిద్దాం. మనం మన పెద్దలను గౌరవంగా చూడడం ద్వారా మన పిల్లలకు పెద్దల పట్ల ఎలా మెసగాలో చూపిద్దాం. మన తెలుగు వైభవాన్ని పిల్లలకు వివరించడం ద్వారా తెలుగును ప్రేమించడం ఎలాగో పిల్లలకు నేర్పుదాం. ఒక్క మాట, కుటుంబము, అమ్మ భాష, ఈ 2 ప్రపంచం అంతా నిన్ను భుజాలకెత్తుకున్నప్పుడు అవి ఒంటరిగా ఉంటాయి. ఎప్పుడైతే ప్రపంచం నిన్ను కింద పడేస్తుందో నువ్వే వాటి ప్రపంచంలా నీతో ఉంటాయి. నాలోని తెలుగు ఎన్నడూ వెలుగు. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. అద్భుతం అండి సుబ్బు గారు. అసలు మీరు అమ్మమ్మల తరం నుంచి మొదలెట్టి తల్లిదండ్రులు, తర్వాత మన పిల్లలు, మన తరం, అసలు కుటుంబ వ్యవస్థకి అందరి మదిలో మెదిలే భావాలే అవి. చాలా సున్నితంగా దాని భాషతో అనుబంధంగా కలిపి చాలా చక్కగా చెప్పారండి. అసలు చాలా ఎమోషనల్ గా కూడా ఉంది వినడానికి. బట్ మంచి సూచనలు ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. తర్వాత మనకి డాక్టర్ అనంత్ బొమ్మకంటి గారు సిద్ధంగా ఉన్నారండి సింగపూర్ నుంచి. ఆయన సనాతన ధర్మం అనేది నమ్మకమా, శాస్త్ర పరిజ్ఞానమా అనే విషయం గురించి మాట్లాడదలుచుకున్నారు. ఇప్పుడు మనకి యాక్చువల్లీ జూమ్ 4 సార్లు బయటికి ఈ వేదికలో అందరూ కిక్అవుట్ అయి మళ్ళీ రావాల్సి వచ్చిందండి. అందుకని సమయభావం వల్ల భక్తులందరినీ నేను తొందర పెట్టాల్సి వస్తుంది. ఒకసారి అందరిది అయిపోయిన తర్వాత సమయాన్ని బట్టి నేను మరొకసారి భక్తులందరినీ సవివరంగా పరిచయం చేస్తాను. ప్రస్తుతం డాక్టర్ అనంత్ బొమ్మకంటి గారు సిద్ధంగా ఉంటే మీ ప్రసంగం మొదలెట్టచ్చు. అందరికీ నమస్కారం అండి. నాకు ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వంగూరి ఫౌండేషన్ గారికి, అలాగే సంస్కృత కళాశాల సింగపూర్ రత్నకుమార్ గారికి ధన్యవాదాలు. అందరూ సాహిత్యం గురించి మాట్లాడుతున్నారు. నేను కొంచెం దానికి భిన్నంగా వేరే విషయం గురించి మాట్లాడాలనుకున్నాను. ఇంతకు ముందు వక్త గారు చెప్పినట్టు చిన్న పిల్లలకి మన విజ్ఞానం గురించి ముందుగా చెప్పడం చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మన సంస్కృతి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన లీనేజ్ ఏంటి అనేది తెలుసుకోవడం వాళ్ళకి చాలా ముఖ్యం. నేను ఒక శాస్త్రవేత్త కింద గత 10 సంవత్సరాల్లో నేర్చుకున్న విషయం, గత 2 ఏళ్లలో వేదం చదువుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది. చూస్తే మన వాళ్ళకి మన సంస్కృతి గురించి తెలిసింది మన వేదాల్లో వాళ్ళు చెప్పింది చాలా తక్కువ అర్థమవుతుందండి.
ఒక చిన్న విషయం ఎలా చెప్పాలంటే, పురాణాల్లో మనకి చాలా కథలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి బలరాముడి భార్య రేవతి, ఆవిడ పుట్టినప్పుడు ఆవిడకి తగిన వధువు ఇక్కడ దొరకలేదని వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి భూలోకంలో మార్పు జరిగిపోతుంది. వాళ్ళు ఉన్న కాలానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అన్నమాట. ఇది మనం పురాణంలో ఈ కథను కనుక తీసుకుంటే ఒక 100 సంవత్సరాల ముందర వరకు ఇది ఒక కథగానే మనం అర్థం చేస్తున్నాం. కానీ నేటి పరిస్థితుల్లో ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు వచ్చిన తర్వాత సాపేక్ష సిద్ధాంతాన్ని మనకి చెప్పిన తర్వాత అర్థమైంది ఆ పురాణంలో మనకు చెప్పిన కథ అర్థం లేనిది కాదు, చాలా అర్థవంతమైన కథ అని చెప్పి. ఇలాగే చాలా కథలు మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఋగ్వేదంలో మనం త్రిపాదూర్ధ్వ ఉదయ పురుష అనే ఒక మంత్రం తీసుకుంటే మనకి తెలిసింది పావు వంతు మాత్రమే, మిగతా 70% మనకి తెలియదు, మనకి అగమ్య గోచరంగా ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు లార్జ్ హాడ్రన్ కొలైడర్లు ఇవి వచ్చిన తర్వాత మనకి తెలిసింది అదే, మనకు కనిపిస్తుంది 25%, కనిపించని 75% మనం ఇంకా తెలుసుకోలేకపోయామని చెప్పి. మన పురాణాల్లో వేదాల్లో ఇది చాలా స్పష్టంగా చెప్పారు. ఎటొచ్చి అక్కడ మన నేటి సైన్స్ ప్రకారం మనకి తెలిసింది ఫిజిక్స్, తెలియని మెటాఫిజిక్స్ కింద మనం విడగొట్టేసాం. కానీ మన పురాణాల్లో వేదాల్లో మనం ఏం చెప్పామంటే, మనకి తెలిసినా తెలియపోయినా అది మొత్తం భగవతత్వంతో కూడుకున్నదన్న ఒక చిన్న సర్కిల్లో బంధించి ఉంచేసాం. ప్రతిదీ భగవతత్వంగానే, భక్తి యోగంగానే, కర్మయోగంగానే మనం అందరికీ చూపించాం. ఇప్పుడు వచ్చిన పెద్ద చిక్కల్లా వీటి గురించి తెలియని వాళ్ళు పురాణాలను చూసి ఇది పనికిరాని కథలు అని చెప్పేసి చిన్నపిల్లలకి నేర్పించేస్తున్నారు. వాటిలో ఉన్న సంగతిని ఎవరు విడమర్చి చెప్పట్లేదు పిల్లలకి. సో నేటి సాహిత్యంలో ఇప్పుడు కొత్త తరం రచయితలు ఖచ్చితంగా ఇలాంటి అంశాలను తీసుకుని ఆ పురాణాలు చెప్పిన కథకి వేదంలో ఇచ్చిన దానికి సాపేక్షతను చూపించుకుంటూ వాళ్ళు చిన్నపిల్లలకు అర్థమయ్యేలా చెప్తే, మన దగ్గర ఉన్నది విజ్ఞానం కాదు, మనది పుక్కిటి పురాణాలు కాదు, ఎంతో విజ్ఞానవంతమైన చెప్పి చిన్నపిల్లలకు తెలుస్తుంది. ఇప్పుడు నేటి సైన్స్ ప్రకారం మనం ఒక సంగతిని అర్థం చేసుకోవాలంటే దాన్ని చూడగలగాలి, దాన్ని విశ్లేషించగలగాలి, దాన్ని మనం మళ్ళా రిపీట్ చేయగలగాలి. ఇది ప్రస్తుతం తెలిసిన సైన్స్ పరిణామక్రమం. కానీ మన పురాణాల్లో వేదాల్లో దీంతో పాటు ఇంకొక దీన్ని చేశారు. ఒక శ్లోకం మనకి చాలా పురాణాల్లో వేదాల్లో కనిపిస్తుంది, స్మృతి ప్రత్యయం ఐతిహ్యం అనుమాన చతుష్టయం అని చెప్పి. మనం ఈ 3 విజ్ఞానం, తంత్రము, తర్కము కాకుండా ఇంకొకటి ప్రతి విషయాన్ని మనం ప్రశ్నించాలి అనే ఒక చిన్న దీన్ని ముందర నుంచే చిన్నపిల్లలకి అలవాటు చేయగలగాలి. మనం ఇలా చిన్నపిల్లలకి అలవాటు చేసినప్పుడు వాళ్ళు ఏ విషయంలో ఎలా రాణించాలనుకున్నా ముందరి నుంచే వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలెడతారు, అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో చేయడం మొదలెడతారు. ఇది ఈ ఫ్రేమ్వర్క్ మనం మిస్ అయిపోవడం వల్ల మన భారతదేశంలో ఎంతో మంది సైంటిస్టులు వచ్చినా నోబెల్ ప్రైజ్ లాంటి డిస్కవరీని చేయలేకపోతున్నాం. దానికి కారణం మనకి ముందరి నుంచి నేర్పించిన ఫ్రేమ్వర్క్ ని మానేసి కొత్తగా వచ్చిన ఫ్రేమ్వర్క్ ని తీసుకొచ్చాం. దీనివల్ల మనకు ఉన్నదాన్ని మర్చిపోయాము, లేని దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. దీనివల్ల ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది మనకి. ఇలా కాకుండా చిన్నపిల్లలకి ముందరి నుంచే మన ఆచారాలు, మన వ్యవహారాలు, మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ముందరి నుంచి నేర్పించడం మొదలెడితే వాళ్ళు కొత్తగా నేర్చుకుంటున్న విద్యను చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు, అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టగలుగుతారు. నేను సాహిత్యం గురించి మాట్లాడుకోవడానికి కారణం ఇది వివరించలేకపోయాను. ఇంతతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. ధన్యవాదాలు. చాలా బాగున్నాయండి మీ అభిప్రాయాలు, అయితే పరిశోధన తాలూకు సేకరణ చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా ధన్యవాదాలండి మీకు. తర్వాత మనకి కొండపల్లి లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారండి. లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు వచ్చారా మీరు? వచ్చానండి. ఓకే, నమస్కారం అండి. సో ఆయన సింగపూర్ నుంచి మాట్లాడుతున్నారండి. మనకి ఇంటింటా తెలుగు వెలుగు అనే సుపరిచితమైన శీర్షిక మీద ఆయన ఏం మాట్లాడదలుచుకున్నారో విన్నాను. మీరు ఒకసారి వేదిక మీదకి విచ్చేసి మీ ప్రసంగం మొదలెట్టండి.
అందరికీ నమస్సుమాంజలి అండి. హలో, వేదికలో ఉన్నానా? ఉన్నారు, మీరు వినిపిస్తున్నారు. వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి అండి. ముందుగా నేను ఎంచుకున్న అంశము ఇంటింటా తెలుగు వెలుగు. ఈ అంశానికి ప్రస్తావించడానికి ముందు నేను కొంత విన్నవించుకోవాల్సి ఉంటుంది. అది ఈ సాహితీ సదస్సు గురించి చూస్తే మనము ఈనాడు 175 మంది వక్తలు 24 గంటలు వెరసి 32 గంటలు అదనంగా 8 గంటలు ప్రపంచంలోని అన్ని మూలలు మనందరినీ ఒక మాలగా గుచ్చిన దారం ఆధారం ఏదైనా ఉందంటే అది మన తెలుగు, తీయటి తెలుగు. కవితలుగా, కథలుగా, పుస్తకాలుగా, సాహిత్యంగా ఎందరో కవుల కావ్యాలని, సాహిత్యంలోని భిన్న భిన్న అంశాలని తెలుపుతూ అతిపెద్ద కని విని ఎరుగని తెలుగు మేధో మథనం ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇక్కడ అందరి ఉద్దేశ్యము, అందరి తపన అన్నది ఒక్కటే, తెలుగు భాష, తెలుగే శ్వాస. మనం నన్నయ్య ఘంటం పట్టిన రోజు నుంచి చూసుకున్న సుమారు 1020 సంవత్సరం నుండి నేటి కాలమానం ప్రకారం 2020కి మన తెలుగు యొక్క చరిత్ర 1000 ఏళ్ళు ఘనకీర్తి కలది. దీని చరిత్ర ఒకసారి చూసుకున్నట్లయితే నన్నయ్య చలువుతో పురాణాలతో ప్రారంభమై కావ్యాలు, నాటకాలు, పద్యాలు, శ్లోకాలు, కీర్తనలు ఇలా ఎన్నో 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 కొత్త పుంతలు తొక్కుకుంటూ రూపాంతరం చెందుతూ సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటూ ఎందరినో ఆదరిస్తూ అశేషంగా ఒక్కొక్క తరం నుంచి నిత్య నూతనంగా రూపాంతరం చెందుతూ తరతరాలుగా మనకు తరగని ఒక ఆస్తి మన తెలుగు భాష. ఒక్కో దశకంలో ఎందరో మహానుభావులు ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి తీసుకెళ్లారు ఈ తెలుగుని. ఒక క్రమాన్ని చూసుకున్నట్టయితే నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజాలు, త్యాగరాజు, అన్నమయ్య, కొప్పరపు కవులు, తిరుపతి వెంకట కవులు, శ్రీశ్రీ, వీరేశలింగం, చలన్, జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, ఉషశ్రీ, ఆరుద్ర, ఇలా ఒక్కరేమిటి ఎందరో 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 మహానుభావులు ఒక్కొక్క స్థాయి నుండి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగంటే అది ఒక వెలకట్టలేని ఆస్తి, మన జాతి సంస్కారం, మన జాతిలో ఉన్న సంప్రదాయం. తెలుగు అన్నది బయట వాళ్ళకి భాష కావచ్చు, మనకు ఇది ఒక సంప్రదాయం అని అంటాను. సంప్రదాయం అంటే అర్థం చూసుకున్నట్లయితే దాయం అంటే ఆస్తి, ప్రదాయం అంటే మనకు కలిగిన మంచి ఆస్తి, సంప్రదాయము అంటే మనకు తరతరాల నుంచి చెక్కు చెదరకుండా వస్తున్న మంచి ఆస్తి అని చెప్పచ్చు. ఇలాంటి తెలుగు సంప్రదాయాన్ని, తెలుగు చరిత్రని గురించి తెలుసుకొని గర్వపడాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఎక్కడో పుస్తకాల్లో చదివాను, ముదిగొండ శివప్రసాద్ అనే చరిత్రకారుడు చెప్పినట్టు గతం కాదు నాస్తి, అది అనుభవాల ఆస్తి. ఇంతటి సంస్కారము, ఆస్తి, సంప్రదాయం, భాషగా గల మనం అందరూ గర్వపడాలి. ఇలాంటి గర్వం మనం సాహితీ ప్రియులుగా, సాహిత్యాభిమానులుగా మనమేం చేయాలి? మన పాత్ర ఎంత ఉంది అంటే ప్రతి ఒక్కరికి, మన తోటి తెలుగు వారికి మన చరిత్ర గురించి చాటుదాం, గర్వపడ్డం నేర్పిద్దాం. గర్వపడ్డం మరచిన మన తెలుగు జనాలకి, మన తెలుగు జాతికి మన చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ గర్వపడ్డం నేర్పిద్దాం. ఒక దీపావళి చూస్తే ఇంటింటా వెలుగుతుంది, ఒక ఘనమైన దీపావళి అని ఎప్పుడు అంటామంటే ప్రతి ఒక్కరూ ఇంటింటా చిన్న తన 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 సంస్కారానికి తగినట్టుగా దీపాలు వెలిగిస్తేనే అది ఘనమైన దీపావళిగా దేదీప్యమానంగా జరుగుతుంది. అలాగే ప్రతి ఇంట మనం వెలిగించే ప్రయత్నానికి చేద్దాం. ఇలా ఒక జాతిపై మరొక జాతి, ఒక భాషపై మరొక భాష, ఒక దేశంపై మరొక దేశం ఇలా ఎన్నడూ ఆక్రమింపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడే దేశ సైనికులకు రక్షణకు ఎంత కర్తవ్యం ఉందో సాహితీ అభిమానులుగా, సాహిత్యకారులుగా మీకు మనకు మన తెలుగు భాషని కాపాడుకోవటానికి అంతే కర్తవ్యము, బాధ్యత ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి వదులుకున్న తర్వాత ఒక సంప్రదాయాన్ని కానీ సంస్కారాన్ని కానీ తిరిగి పొందాలంటే మన చరిత్ర చెప్తోంది భారతదేశాన్ని ఇతరుల ఆక్రమణ వదులుకోవటం చాలా సులభం. తర్వాత కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగాలు చేస్తే మళ్ళా సామాన్య స్థితికి మన భారతదేశాన్ని పొందగలిగాం. అలాగే మనం ఇప్పుడు పోగొట్టుకుంటున్నామా అని అనిపిస్తూ ఉంది. కానీ మనమందరం ఇలాంటి సభలు ఎన్నో 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 ఉత్తేజపరుస్తూ సామాన్య జనాల్ని
పరుస్తూ వాళ్ళని కూడా తెలుగులో మమేకం చేద్దాం, తెలుగు వాళ్ళని గర్వపడదాం, నేర్పిద్దాం. చివరగా నా ప్రసంగం ముగించే ముందు తెలుగు యొక్క లాలిత్యాన్ని సామాన్య జనాలకు సైతం తెలుపుకుంటూ ఉండడానికి మచ్చుకి కొన్ని కవితా చరణాలు మీ ముందు ఉంచుతాను. కవుల యొక్క అక్షర తపస్సుతో వాళ్ళు వెలసిన వాళ్ళు చెక్కిన శిల్పాలు మనం ఏ విధంగా ఆనందపడచ్చు అంటే, ఒక కవి నీ పాటకి పల్లవి చరణాలు ఎలా తెచ్చుకుంటావంటే, పల్లవి నా ప్రేయసి పల్లవిని అడిగి తెచ్చుకుంటాను, నా చరణాలతో సింధు సైతక తీరాలు నడిచి ఆ చరణాలు తెచ్చుకుంటాను అంటాడు. ఓ కవి, సంగీతం వెలుతురు గురించి నువ్వేమన్నా చెప్పగలవా అంటే, కవి భావనలో మనకి ఎంత బాగా చెప్తారంటే, తనువు లేని సంగీతం తన్మయత్వాన్ని ఇస్తుంది, ఆకారం లేని వెలుతురు సాకారాన్ని సజీవం చేస్తుంది, వెలుతురు సంగీతం నిరాశకు కత్తిపోట్లు, నిశ్శబ్దానికి చంపపెట్లు, బ్రతుక్కి ఇవే ఆయుపట్లు అంటాడు. ఇలాంటి లాలిత్యాన్ని మనం మన జాతికి సగర్వంగా మనం అందరికీ పంచుదాం. ఇంకో కవిని రాత్రంటే ఏమిటి అంటే, చుక్కల పూల కుప్పలు మోసుకొస్తున్న మబ్బుల తెప్పలు, చుక్కల పూల కుప్పలను మోసుకొస్తున్న మబ్బుల తెప్పలు, సుతారంగా తాకే వెన్నెల కెరటాలు అంటాడు. ఇలాగ ఎంతో 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 లాలిత్యంగా ఉన్న మన తెలుగు భాషని మనందరికీ పంచి అదే ఆనందాన్ని, అదే సంప్రదాయాన్ని మనందరికి పంచుదాం. ఒక కవి అంటాడు, అక్షరాలంటే లేఖనితో గీచే గీత కాదు, లిపి సంజ్ఞ కాదు, ఒక సజీవ చైతన్యమూర్తి, రసానంద గాత్రి అంటాడు. ప్రతి అక్షరానికి రంగు, రుచి, వాసన ఉంటాయి. ప్రతి అక్షరము సంకోచిస్తుంది, వ్యాకోచిస్తుంది, కళ్ళు కలిపి కథలెన్నో చెబుతుంది, కపిగాను చేస్తుంది. అలా ఈ తెలుగు భాష సంప్రదాయానికి, అక్షర అఖండ జ్యోతికి ప్రతి సాహితీవేత్త సమిదలవ్వాలి. తెలుగు వెలుగుల్ని మనం ఇంటింటా పంచాలి. తెలుగు వెలుగుల్ని ఏనాటికి ఆరనివ్వకుండా, వెలుగుల్ని, ఆ సంస్కారాల్ని, సంప్రదాయాల్ని పాటించేటట్టు ప్రతి సాహితీవేత్త తన చుట్టూ ఉన్న ప్రతి 10 మందినైనా సరే తెలుగు భాషలో మమేక్యం చేసుకుంటూ, తెలుగు భాష అఖండ జ్యోతి వెలుతురులో అందరినీ తరింపచేయాలి. చివరగా 1000 సంవత్సరాల చరిత్ర మన ఆస్తి, 10 కోట్ల మంది మనం తెలుగు బిడ్డలు, 56 అక్షరాలు మోయలేమా? తర్వాత తరాలకు పంచలేమా? పంచుదాం. సాంప్రదాయాన్ని, సంస్కారాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇలాంటివి చరిత్ర తెలుసుకుందాం, ఆలోచిద్దాం, ఆచరిద్దాం. తెలుగువాడినని గర్వంగా చాటుదాం, గర్విద్దాం. నమస్కారం. ధన్యవాదాలు లక్ష్మీ ప్రసాద్ గారు. ఎన్నో బరువు బాధ్యతలు మోసిన మనకి మనుషులుగా 56 అక్షరాలు బరువు కాదు, తప్పకుండా మోద్దాం. మీ ప్రసంగమే కాకుండా మీరు తీసుకున్న మాటలు, మీ గాత్రం కూడా చాలా బాగున్నాయి. చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. శిల్ప వంకాయల పాట అండి, సింగపూర్ నుంచి. వెలుగు చీకటి. ఇప్పుడు ఆయన ఇంటింటా తెలుగు వెలుగు అన్నారు, ఇవిడ వెలుగు చీకటి గురించి చెప్తున్నారు. సో ఆ సారూప్యం ఏంటో ఆవిడ మాటల్లోనే విందాం. అందరికీ నమస్తే అండి. నాణానికి 2 వైపులా అన్నట్టుగా ఒక అంశం తీసుకున్నాను, వెలుగు చీకటి అని. మనిషి పుట్టగానే వెలుతురుని చూసి భయపడతాడు. తల్లి కడుపులో 9 నెలలు చీకటిని అనుభవించాక ఒక్కసారి వెలుగుని చూసి జీవితానికి సరిపడా భయాన్ని పుట్టగానే అనుభవించేస్తాడు. కానీ పెరిగే కొద్దీ వెలుతురుని ఇష్టపడుతూ చీకటిని చూసి భయపడుతూ ఉంటాడు. వెలుతురులో ఇష్టంగా చూసిన అదే మనుషులను, వస్తువులను చీకట్లో చూసేసరికి ఇంకోలా తీసుకుని భయపడుతూ ఉంటాం. సరే, వెలుతురుని ఇష్టపడేంతగా ఈ చీకటిని చూసి ఎందుకు అందరూ అంత భయపడుతూ ఉంటారో ఒక చిన్న విశ్లేషణ చేస్తున్నానండి. వెలుగు చీకటిని పోల్చడానికి మనకి అతి దగ్గరలో ఉన్న ఉదాహరణ మన ప్రకృతి. దానికన్నా గొప్ప ఉదాహరణ లేదు. పగలు వెంబడి రాత్రి ఉంటుంది, రాత్రి వెంబడి పగలు. ఇలా ఒకదాని వెనక ఒకటి నిరంతరాయంగా పరిగెడుతూనే ఉంటాయి. మిగతా దేశాల్లో ఎలా ఉన్నా భారతదేశం వరకు పగలు చీకటి ఒకేలాగా ఉంటాయి కాబట్టి, ఒకటే సమయం ఉంటుంది కాబట్టి ఈ ఉదాహరణ తీసుకున్నాను. ఇలాంటి కొన్ని పోలికలు తీసుకుని అసలు నిజమైన వెలుగు చీకటి తేడా ఏమిటో తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు జోడిస్తున్నానండి. మొదటిది, వివిధ సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా చూస్తే చైనీయులు ఇన్ యాంగ్ అని, క్రైస్తవులు జిహ్వా అని, మన హిందువులైతే శివ పార్వతులు అర్ధనారీశ్వర తత్వాన్ని ఈ వెలుగు చీకటికి ముఖ్యమైన ఆధారాలుగా తీసుకోవచ్చు. ఇవన్నీ చూడడానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా కనిపించినా దేనికవే పరస్పర ఆధార పరిపూరకాలు. అంటే ఆంగ్లంలో దీన్నే ఇంటర్ డిపెండెంట్ కాంప్లిమెంటరీ కౌంటర్ పార్ట్స్ అని కూడా అంటారు.
రెండవది, ఏదైనా ఒక ప్రక్రియ తీసుకుంటే మనకి 2 ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి కళ్ళకు కనపడే స్థూల విషయం అయితే, రెండవది కంటికి కనిపించిన కారణం. దీనికి గొప్ప ఉదాహరణ సీతారాములు. సీతమ్మ వారు ఎప్పుడు రాముల వారికి లోక కళ్యాణం కోసం హెల్తీ కాంపిటీషన్, మంచి సవాళ్ళని ఇచ్చేవారు. రామాయణం అంతా రాముల వారికి ప్రతి స్థూల విషయానికి ఆమె ఒక సూక్ష్మ కారణంగా ఉండేవారు. మూడవది మహాభారతంలోని గీతా సంవాదం, విషాద యోగంలో ఉంది. అర్జునుడికి మహాబాహు అని పేరు. అంటే అర్జునుడిని ఎదుర్కోగలిగే బలశాలులు ఆ రోజుల్లో ఎవరూ లేరు. ఆ విషయం అర్జునుడికి కూడా తెలుసు. మరి ఎందుకు అంత నిస్సహాయతగా శ్రీకృష్ణుని ముందు నిల్చున్నాడు? తనలోని సంశయాలను పారద్రోలుతూ కృష్ణుడు చేసిన బోధ వలన అర్జునుడు ఆ చీకటి నుండి బయటపడగలిగాడు. నాలుగవది, కలియుగంలో మనలో మనమే యుద్ధం చేసుకుంటూ ఉంటాం. అవసరానికి మించిన స్వార్థం, అత్యాస, మనసు ఒకటి చెప్తూ ఉంటే మేధస్సు ఇంకొకటి చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకే ఒకప్పట్లో 100 సంవత్సరాలు ఆయువు కలిగిన మానవాళి ఇప్పుడు కొన్ని దశాబ్దాలతో సరిపెట్టేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఎంతో మంది ఉద్యోగాలు పోయి జీవితాలు చీకట్లోకి నెట్టబడ్డాయి. వైరస్ వలన కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే కుటుంబాన్ని పోషించలేక ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. కనుక వెలుగు వెంబడే చీకటి, చీకటిని వెంబడే వెలుగు పరిగెడుతూ వస్తుందన్న ధైర్యాన్ని ఇస్తూ మనకు వీలైనంత వరకు కొన్ని కుటుంబాలకు సహాయం అందించగలరని అందరినీ కోరుకుంటున్నానండి. ఇది నా వెలుగు చీకటి వ్యాసం విశ్లేషణ. ధన్యవాదాలు. చాలా బాగుంది. అంటే టూకీగా చెప్పారు, సమయపాలన చేస్తూ చెప్పారు, కానీ టు ద పాయింట్ అసలు విషయాన్ని ఏది ఈ సమయంలో అవసరమైన సందేశం అది ఇచ్చారు. చాలా ధన్యవాదాలు మీకు శిల్ప గారు. తర్వాత రాధాకృష్ణ రేగేళ్ళ గారు ఉన్నారండి సింగపూర్ నుంచి. ఆయన ప్రస్తుతం చాలా అవసరమైన శీర్షిక ఇది, తెలుగు భాష పరిరక్షణ వ్యాప్తిలో ఛందోబద్ధ పద్య సాహిత్య పాత్ర, సాంకేతికత ఉపయోగాలు, వాటి గురించి మాట్లాడుతున్నారు. రాధాకృష్ణ గారు, మీకు వేదిక మీదకి స్వాగతం అండి. నమస్కారం అండి, వినిపిస్తుందా? వినిపిస్తాను. ఓకే, నమస్కారం, అందరికి నమస్కారం. శారదా సంకాశ సభకు శతనమస్సులు. ఈరోజు నేను మీ ముందుంచబోయే విషయం తెలుగు భాష పరిరక్షణ మరియు వ్యాప్తిలో ఛందోబద్ధ పద్య సాహిత్య పాత్ర, సాంకేతికత ఉపయోగాలు. పద్యము చరిత్ర తెలుపును, పద్యము సంస్కృతిని తెలుపు పదబంధములో. పద్యము నిలుపురు భాషను, పద్యమును విడిచి తెలుగు భాష లేదే. అసలు పద్యం లేకుండా తెలుగు భాషవి లేదు. మొదటి నుంచి కూడా అసలు తెలుగు భాషే పద్యంతో స్టార్ట్ అయిందని నా ముందర వస్తుంది. ప్రపంచంలోని గొప్ప గొప్ప చారిత్రక సాంస్కృతిక నేపథ్యం కలిగిన కొన్ని భాషలు అంతరించిపోయిన 1000 ఏళ్ల పైబడిన చరిత్ర గల తెలుగు భాష ఇంకా నిలబడటానికి మూలాధారం ఛందోబద్ధ పద్య సాహిత్యం అని పద్య సాహిత్య అభిమానం గల తెలుగువాడిగా నేను సగర్వంగా చెప్తాను. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం అనే షడ్వేదాంగాల్లో ఛంద పాదౌతు వేదస్య, వేదములకు ఛందస్సు పాదములు. 3/4 కన్నా ఎక్కువ సంస్కృత పదజాలం కలిగిన తెలుగు భాష సంస్కృత కావ్యాలకి మూలాధారమైన ఛందస్సును కేవలం అలాగే తీసుకోకుండా కొన్ని అదనపు నియమాలను జోడించి మరెన్నో ఛందోరీతులను సృష్టించుకుని సహస్రాబ్దికి పైగా మనుగడ సాగిస్తుంది. కావే కర్మ కావ్యం, కవి కలం నుంచి జాలువారిన అపూర్వ సృష్టి కావ్యం. ప్రాచీనుల దృష్టిలో కవిత్వం అంటే కేవలం ఛందోబద్ధ రచనగా రూఢమైనది. నిర్దోషం గుణవత్ కావ్యం అలంకృతం రసాన్వితం కవి కుర్వన్ కీర్తిం ప్రీతించ విందతి. దోషరహితంగా, గుణసహితంగా, అలంకారయుక్తంగా రసాన్వితమైన కావ్యాన్ని రచించిన కవి యశాన్ని ఆహ్లాదాన్ని పొందగలడు అని సరస్వతి కంఠాభరణంలో భోజుడు డంకా మురమించి మరీ చెప్పాడు. విలియం సోమర్సెట్ మామ్ అనే ఫ్రెంచ్ కవి సాహిత్యానికి మకుటం కవిత్వమే అంటారు. కోలరిడ్జ్ అనే ఆంగ్ల కవి వచనంలో పదాలు వాటి సరైన క్రమంలో ఉంటే చాలు, కానీ కవిత్వంలో సరైన పదాలు సరైన క్రమంలో ఉండాలి, సరైన పదాలు సరైన క్రమంలో ఉండాలంటారు.
ఏదైనా ఒక విషయం కలకాలం గుర్తుండిపోవాలంటే అది మొదలు వినసొంపుగా ఉండాలి. వినసొంపుగా ఉండాలంటే రాగయుక్తంగా లయబద్ధంగా పాడగలిగే వీలుండాలి. ఒక క్రమ పద్ధతిలో ఒక చట్రంలో అమర్చబడి ఒక నిడివి తర్వాత మళ్ళీ అదే తీరులో సాగే సారూప్య శబ్ద జాలం మాత్రమే ఇలా లయబద్ధంగా రాగయుక్తంగా పాడటానికి వీలవుతుంది, అనువుగా ఉంటుంది. ఈ చట్రమే ఛందస్సు, సారూప్య శబ్ద జాలమే యతిప్రాసం. ఎంత బాగా రాసిందైనా గద్యం గుర్తుంచుకోవాలంటే చాలా సార్లు విని చదివి కంఠస్థం చేయడానికి చాలా కష్టపడాలి. గద్యంలో రాసిన అదే భాగాన్ని చందోబద్ధ పద్యంలో చెబితే తొందరగా కంఠస్థం అవడమే కాక చిరకాలం గుర్తుంటుంది. ఎప్పుడో ప్రథమ వాచకంలో చదువుకున్న చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి సంజతాయతులను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు లాంటి పద్యాలు, సుమతి వేమ భాస్కర దాశరథి కాళహస్తీశ్వర ధర్మపురి నృశతక పద్యాలు, కవిత్రయ విరచిత భారత ఘట్టాల్లోని పద్యాలు, పూతనామాత్య విరచిత భాగవత పద్యాలు ఇంకా గుర్తుండడానికి కారణం అవి లయబద్ధంగా ఉండటమే ఉదాహరణ. పద్యపఠనం క్రమం తప్పకుండా చేస్తే జ్ఞాపక శక్తి పెరిగి క్లిష్ట విషయాలను తొందరగా అర్థం చేసుకునే విషయావగాహన క్షమత పెరుగుతుంది. పద్యరచన చేయటం ద్వారా అల్ప పదాలతో అనల్ప భావం శుద్ధ వాక్య నిర్మాణ చాతుర్యం అవుతుంది. ఇట్ ఈస్ లైక్ సాల్వింగ్ ఏ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ ప్రాబ్లం విత్ మల్టిపుల్ కన్స్ట్రెంట్స్. ఇలా సాధన చేయటం ద్వారా అందుబాటులో ఉన్న వసతులను నిర్దిష్ట నియమాలకు లోబడి క్రమ పద్ధతిలో అత్యుత్తమంగా ఉపయోగించుకోవడం అలవడుతుంది. దిస్ ఈస్ మేనేజ్మెంట్ మూల సూత్రం. ఆదికవి అన్నయ్య మొదలుకొని నేటి తరం కవుల వరకు ఎందరో సాహిత్యవేత్తలు చందోబద్ధ పద్యాలతో సహా గద్య భాగం కూడా చేర్చి కావ్యాలు వ్రాసి శారదోపాసన చేశారు. ఇలాంటి గొప్ప గొప్ప కావ్యాల్లో ఉన్న గద్య భాగం కన్నా పద్య భాగం తరతరాలుగా ప్రజల నోళ్లను నానుతూ ఒక తరం నుంచి ఇంకో తరానికి వారసత్వంగా వస్తూ ఉన్నాయి. ఇలా తరతరాలుగా గొలుసు తెగిపోకుండా పద్యధార సాగడంలో ఉగ్గుపాలతో పాటు చిన్న చిన్న పద్యాలు నేర్పించిన మాతృమూర్తులు, ఉమ్మడి కుటుంబాల్లోని పెద్దలు, పాఠశాలలో ఉపాధ్యాయుల రూపంలో భాషా పండితుల పాత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. వెనువంటనే ప్రశ్నోత్తరాలు సాగించడానికి వీలు కల్పించే ఆధునిక కంప్యూటర్ మరియు అంతర్జాల పరిజ్ఞానం మరియు తెలుగు మాట్లాడడం చదవడం మాత్రమే తెలిసి రాయలేక ఉన్న నవతరానికి చెందిన కొంతమంది సాహిత్యాభిలాషులకి తెలుగు రాయడానికి వీలుగా రూపొందించిన ఉచ్చారణాహిత లిపి సాధనాలు, వాట్ వి కాల్ ఫోనెటిక్ టైపింగ్ లాంగ్వేజ్ టూల్స్, ఇవి కూడా చాలా గొప్ప మేలు కలిగిస్తున్నాయి. సాంకేతికత ప్రస్తుత కాలంలో అంతర్జాల సాంకేతికతని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్, వ్యక్తిగత బ్లాగుల మాధ్యమంగా పద్య సాహిత్య వ్యాప్తికి తద్వారా తెలుగు భాష ఉన్నత్య వ్యాప్తికి కృషి చేస్తున్న మా గురువర్యులు పద్య రచనామృత బోధిని రచయిత, పద్య శిక్షక శిరోమణి, వాషింగ్టన్ DC నివాసి బ్రహ్మశ్రీ కొలారం ప్రకాశ్రావు గారు శంకరాభరణం బ్లాగు వాట్సాప్ బృందం ద్వారా రోజు కొన్ని వందల మంది రాసిన పద్యాలను విశ్లేషిస్తూ సందేహాలను తీరుస్తున్న భాగ్యనగర్ నివాసి శ్రీ కంది శంకరయ్య గారు, ఎందరో పూర్వకవుల సాహిత్య రీతులను వివరిస్తూ తరచుగా ఫేస్బుక్ లో అద్భుత విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తున్న భాగ్యనగర్ నివాసి శ్రీ తేగమళ్ళ వెంకటప్పయ్య గారు, వయోభారం వల్ల కదలలేని స్థితిలో కూడా వాట్సాప్, ఫేస్బుక్ మాధ్యాల్లో చురుకుగా పాల్గొంటూ నాలాంటి అనుభవం లేని వారు రాసి పంపిన పద్యాల్లో దోషాలను సూచిస్తూ సాహిత్య సేవ చేస్తున్న నా మాతృభూమి మంత్రి నివాసి బ్రహ్మశ్రీ గజానంద్ తామన్ గారు, ఇలాంటి ఎందరో గురువర్యులు ఇంకెందరో శిష్యులకి చందోబద్ధ పద్యరచన నేర్పిస్తూ శిష్యుల ఉచితానుచిత సందేహాలు తీరుస్తూ వ్యాకరణ, యతి, ప్రాస, సంధి ప్రయోగం, దుష్ట సమాస ప్రయోగాన్ని దోషాలను సూచించి అవసరమైన చోట సవరిస్తూ వారు చేస్తున్న సాహిత్య సేవను ఎంత పొగిడినా తప్పే. ఇలా చాలా మంది ఉన్నారు గురువులు. ఉదర పోషణార్థం సాగించే ఆంగ్ల మాధ్యమ చదువుల వల్ల వెనుకబడిపోతున్న తెలుగు భాషని పరిరక్షించుకోవాలంటే పిల్లలుగా ఉన్నప్పుడే పద్యాలు నేర్పించడం ద్వారా భాషాభిమాన బీజాలు నాటాలి. ఈ విషయంలో మా గురుగారు బ్రహ్మశ్రీ కోలారం ప్రకాశ్రావు శర్మ గారు ఒక వినూత్న ప్రయోగం చేపట్టి విజయవంతంగా నడిపిస్తున్నారు.
జూమ్ మాధ్యమంగా సహస్ర బాలబాలికల పద్య పఠన కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని వివిధ నగరాల్లోని తెలుగు పిల్లలని వారి తల్లిదండ్రుల ద్వారా అనుసంధానపరిచి ఒక స్థానిక కార్యకర్త ద్వారా కార్యక్రమం నిర్వహింపజేసి గత 4 నెలలుగా ఇప్పటి వరకు 350 మంది పిల్లల చేత పద్యపఠన చేయించారు. ఈ కార్యక్రమం వల్ల చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న పద్యాలను వారి పిల్లలకి నేర్పించే క్రమంలో నివరు వేసుకునే అవకాశం వచ్చిందని కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల తల్లిదండ్రులు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ విధంగా రానున్న రోజుల్లో సింగపూర్, మలేషియా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మారిషస్, దక్షిణాఫ్రికా మొదలగు ప్రాంతాల్లో ఉన్న తెలుగు పిల్లల చేత కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఆసక్తి గల స్థానిక తెలుగు ఔత్సాహిక కార్యకర్త ఎవరైనా ముందుకు వస్తే మా ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. వివిధ ప్రభుత్వాల పాలసీలతో సంబంధం లేకుండా, స్వలాభాపేక్ష లేకుండా తరచుగా అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనాన్ని నిర్వహిస్తూ సాహిత్యాభిలాషులను ఏకం చేస్తున్న వంగూరి ఫౌండేషన్ వారు, శ్రీ సాంస్కృతిక కళాశాల సింగపూర్ వారు, తెలుగువల్లి భారత్ సంస్థ వారు, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక వారు, పిసి బ్రౌన్ సమాఖ్య తెలుగు వారు, యూకే వారు, ఇలాంటి ఎన్నో సాహితీ సంస్థలు, వ్యక్తిగత స్థాయిలో కూడా ఎందరో సాహిత్యాభిమానులను అనుసంధానపరిచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ చిట్టెం రాజు గారు, శ్రీ రత్నకుమార్ గారు, శ్రీ జున్నలగడ్డ మూర్తి గారు, ఇలాంటి ఎందరో మహానుభావులు కేవలం సాహిత్యాభిమానంతో స్వలాభాపేక్ష లేకుండా ఎందరో వ్రాస్తూ ఉన్న తెలుగు సాహిత్య ప్రక్రియలను పరస్పర సహకార అంటే కోఆపరేటివ్ పద్ధతిలో అతి తక్కువ ఖర్చులో పుస్తక రూపానికి తెస్తూ ఉన్న శ్రీమతి జ్యోతి వలబోజు గారు, భాగ్యనగర్ నివాస్ గారు అలాంటి పబ్లిషర్స్ ఉన్నంత కాలం తెలుగు భాష ఇలా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఇలా సాహిత్యాభిమానులు ఒకరికొకరు సహాయపడుతూ సందేహాలు తీర్చుకుంటూ సాధన చేస్తే పద్య సాహిత్యంతో పాటు తెలుగు భాష పరిరక్షింపబడటమే కాకుండా బహుముఖంగా వ్యాప్తి చెందుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి అంతర్జాతీయ వేదిక పైన 4 మాటలు చెప్పడానికి నాకు అవకాశం కల్పించిన నిర్వాహకులకి పేరు పేరున ధన్యవాదాలతో స్వస్తి. రాధాకృష్ణ రేగళ్ళ, సింగపూర్. ధన్యవాదాలు రాధాకృష్ణ గారు. ఈ అంతర్జాల కాలంలో సాంకేతికతే అన్ని చోట్ల ఉన్నప్పుడు భాషకి ఇలాంటి సూచనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు చాలా కృతజ్ఞతలండి. తర్వాత మనకి గోపాలకృష్ణమూర్తి పొన్నవల్లండి, ఆయన సిద్ధంగా ఉంటే న్యూజిలాండ్ నుంచి తెలుగు భాషపై గేయం వినిపించనున్నారు. ఆయన వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి, మీ మాట వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తోందా? వినిపిస్తోంది. మాతృభాషపై మక్కువతో అన్య భాషలను, ఆంధ్ర భాషను అందలమెక్కిస్తూ తెలుగు భాషకు విశ్వవ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతున్న ప్రవాసాంధ్రులకు, వంగూరి ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ చిట్టెం రాజు గారికి, వారి బృందానికి, ఈ వేదిక నిర్వహిస్తున్న శారద గారికి అభినందనలు, అభివందనాలు. అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న ఈ తెలుగు భాషోత్సవాలను అనేక దేశాల నుంచి ఆస్వాదిస్తూ ఆనందిస్తున్న భాషా ప్రేమికులందరికీ నమస్కారాలు. ఒకప్పుడు భారతీయులు భారతదేశాన్ని, మాతృభూమిని విడిచి పరాయి దేశాలకి వలస వెళుతున్నారంటే, అలాగే మన భాషా సంపదల్ని మర్చిపోతున్నారని అయిన వాళ్ళు, ఆత్మీయులు, దేశభక్తులు విమర్శిస్తూ ఉండేవారు. ఆధ్యాత్మికంగా కూడా అది మన సనాతన ధర్మానికి తీవ్ర ద్రోహమని, పాపమని వేలెత్తి చూపేవారు. అటువంటి పరిస్థితుల నుంచి ఈనాడు విదేశాల్లో ఉంటున్న భారతీయులు మాతృభూమి ప్రజలచే, ఆ బంధువులచే, ప్రభుత్వాలచే ఎంతో అభిమానపూర్వకంగా, ఆదరణీయంగా, గౌరవప్రదంగా చూడబడుతున్నారు. అందుకు కారణం ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్నప్పటికీ కూడా స్వదేశ మూలాలను మర్చిపోకుండా స్వదేశ సంస్కృతిని, భాషా సంపదను స్మరించుకుంటూ వివిధ ఉత్సవాలను నిర్వహించుకుంటూ ఆనంద డొలికల్లో ఓలలాడుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటున్నారు. సామాజిక సేవా రంగాల్లో భాగస్వాములు అవుతున్నారు. ఈనాడు నిర్వహించే తెలుగు భాషోత్సవాల్లో నేను రచించి గానం చేసేటువంటి
భాషా వారధులు అనేటువంటి ఈ గీతానికి ప్రేరకం కారకం మీ ఈ సత్ప్రవర్తనే. తెలుగు భాష ఔన్నత్యానికి సంస్కృతి సంప్రదాయాలకు వారధులై ఆయా దేశాల్లో సారథులై వెలుగొందుతున్న భాషా ప్రేమికులందరికీ నా నమస్కారాలు. ప్రవాస భారతీయులందరికీ నా నమస్కారాలు. ప్రవాస భారతీయులారా మీ నివాసమెచటు కాదా, ప్రవాస భారతీయులారా మీ నివాసమెచటు కాదా, కన్న దేశ గౌరవాన్ని నిలుపుతున్న మనుషులు ఉన్న దేశ ప్రగతికి పాటుపడే మనీషులు, కన్న దేశ గౌరవాన్ని నిలుపుతున్న మనుషులు ఉంటున్న దేశ ప్రగతికి పాటుపడే మనీషులు ప్రవాస భారతీయులారా. అమ్మ నుండి విజ్ఞానం అందుకున్న గనులు ఆ విజ్ఞానపు కిరణాలతో వెలిగే భాస్కరులు, అమ్మ నుండి విజ్ఞానం అందుకున్న గనులు ఆ విజ్ఞానపు కిరణాలతో వెలిగే భాస్కరులు, సంపదలను సృష్టించే నిత్య శ్రామికులు, సంపదలను సృష్టించే నిత్య శ్రామికులు, ఆ సంపదలతో ఎదిగి ఒదుగు సంస్కారపు సిరులు, ఆ సంపదలతో ఎదిగి ఒదుగు సంస్కారపు సిరులు ప్రవాస భారతీయులారా. దేశము ఏదైనా గాని మన దేశ సంస్కృతిని, భాషలు ఏవైనా గాని మాతృభాష ఉన్నతిని, దేశము ఏదైనా గాని మన దేశ సంస్కృతిని, భాషలు ఏవైనా గాని మాతృభాష ఉన్నతిని, మరచిపోక మమత పంచు సమతకు సారథులు, మరచిపోక మమత పంచు సమతకు సారథులు, మానవ మాధవ సేవలు మనస్ఫూర్తిగా సలిపే, మానవ మాధవ సేవలు మనస్ఫూర్తిగా సలిపే భారతీయ తత్వానికి భాగ్యోన్నత వారధులు, మన భారతీయ తత్వానికి భాగ్యోన్నత వారధులు ప్రవాస భారతీయులారా. జన్మభూమి పండుగలు, కర్మభూమి కృత్యాలు, మెట్టినింటి బాధ్యతలు, పుట్టినింటి బంధాలు, జన్మభూమి పండుగలు, కర్మభూమి కృత్యాలు, మెట్టినింటి బాధ్యతలు, పుట్టినింటి బంధాలు, ఆచరించి చూపుతున్న ఆదర్శ దార్శనికులు, ఆచరించి చూపుతున్న ఆదర్శ దార్శనికులు, రేపటి తరముకు సైతం రూపురేఖలందించే, రేపటి తరముకు సైతం రూపురేఖలందించే బహువిధ భాషోత్సవాలు, భావి చరిత దర్పణాలు, మీ బహువిధ భాషోత్సవాలు, మీ భావి చరిత దర్పణాలు ప్రవాస భారతీయులారా మీ నివాసమెచటు కాదా, కన్న దేశ గౌరవాన్ని నిలుపుతున్న మనుషులు ఉన్న దేశ ప్రగతికి పాటుపడే మనీషులు, కన్న దేశ గౌరవాన్ని నిలుపుతున్న మనుషులు ఉంటున్న దేశ ప్రగతికి పాటుపడు మనీషులు ప్రవాస భారతీయులారా, ప్రవాస భారతీయులారా, ప్రవాస భారతీయులారా. మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ భాషా క్రతువును గురించి ఒక చిన్న పద్యం. అమ్మ మాట కన్నా కమ్మనైనది ఏది, అమ్మ భాష రాని జన్మమేది, అమ్మ మాట కన్నా కమ్మనైనది ఏది, అమ్మ భాష రాని జన్మమేది, తెలుగు భాష కిటులు వెలుగులు చిమ్ముతూ, తెలుగు భాష కిటులు వెలుగులు చిమ్ముతూ, ధన్యులైరి మీరు ధరణి పైన, ధన్యులైరి మీరు ధరణి పైన. నాకు ఈ అవకాశం కలిగించినందుకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలండి గోపాలకృష్ణమూర్తి గారు.
మీ గానం గాత్రం రెండు బాగున్నాయి, పాటలు మాటలు కూడా అంతే పదునుగా ఉన్నాయి. మాకు వినిపించినందుకు ఈరోజు సదస్సులో మీకు మరోసారి నమోవాకాలు. తర్వాత మనకి శ్రీలత మగతాల సిద్ధంగా ఉన్నారండి. ఆవిడ న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు. ఆధునిక సాహిత్యంలో స్త్రీ ప్రాతినిధ్యం అనే అంశం మీద మాట్లాడనున్నారు. శ్రీలత గారు, మీకు వేదిక మీద. శారద గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. నేను అర్జెంట్. శారద గారు చెప్పండి. ఒక్క నిమిషం, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాల్సి వస్తుంది. నేను జూమ్ సెషన్ నుంచి బయటకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీలత గారు, మీరు మైక్ అందుకోవచ్చు. ఓకే, అందరికీ నమస్కారం అండి. తెలుగు సాహితీమూర్తులకు, ప్రపంచంలో ఉన్న సాహితీ అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. తొలి కిరణాలు వీచుకునే అందమైన భూమి న్యూజిలాండ్ దేశం. న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఈరోజు మీ ముందరికి వచ్చి ఈ సంభాషణ ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది కరోనా. ఆ కరోనాని అరకట్టిన మొట్టమొదటి దేశం న్యూజిలాండ్. ఇక్కడ మహిళా ప్రధాని జెసిండా ఆర్డర్న్ ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని అంటే అవన్నీ చేసి ఆ విధంగా రూపుదిద్ది కోవిడ్ని అరకట్టగలిగింది. ఈ ప్రపంచంలో తెలుగు సాహిత్య సదస్సులో నేను ఈరోజు తెలుగు అంటే సాహిత్యంలో మహిళా రచయిత్రులు గురించి మాట్లాడదలుచుకున్నాను. ఇటీవల కాలంలో రచయిత్రులు తగ్గారా అని ఒక డౌట్ వస్తుంది మనకి, కానీ అది నిజం కాదు. ప్రతి సందర్భంలో స్త్రీలు స్పందిస్తూనే ఉన్నారు. 1960-70లో తీసుకుంటే మనము ఎంతో మంది కుటుంబ సంబంధాల పైన, స్త్రీ ఆత్మగౌరవం పైన నవలలు, కథలు రాశారు. అందులో చెప్పుకోదగ్గ వారు యశోదారెడ్డి గారు, మాదిరెడ్డి సులోచన గారు, పోల్కంపల్లి శాంతాదేవి గారు, పొమ్మ హేమాదేవి గారు వంటి పలువురు. వారు ప్రేమ, పెళ్లిళ్ళు, కులాంతర వివాహాల పైన కథలలో, నవలలు రాశారు. కానీ 1978లో చూసుకుంటే అండి, రంగనాయకమ్మ గారు రాసిన జానకి విముక్తి నవల అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఆమె సాహిత్యంలో స్త్రీ విముక్తి, హక్కుల అంశమే ఆమె ప్రధాన ఎజెండా. ఎద్దనపూడి సులోచన గారి రాణి గారిని, వాసిరెడ్డి సీతాదేవి గారు, అబ్బూరి ఛాయాదేవి గారు వంటి ఎంతో మంది రచయిత్రులు మహిళలపై జరుగుతున్న పురుష ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీల మనోభావాలని, ఆకాంక్షలను, అభిరుచులను, మధ్యతరగతి జీవన సంబంధాలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. మళ్ళీ 1980 నుంచి 90 వరకు చూస్తే అండి, స్త్రీవాద సాహిత్యం బలంగా వచ్చింది. అంటే వరకట్న హత్యలు కానీ, మహిళలపై అత్యాచారాలు కానీ వ్యతిరేకంగా మహిళలు గొంతు విప్పడమే కాకుండా అంటే కథలు రాయడం కానీ, నవలలు రాయడం కానీ చేస్తున్నారు. అయితే రాశారు చాలామంది. అందులో ముఖ్యులు ఓల్గా కొండపూడి నిర్మల గారు మరియు కుప్పలి పద్మ గారు. ఓల్గా గారు ఇటీవల రాసిన విముక్త కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కానీ ఇటీవల కాలంలో చూసుకుంటే సాఫ్ట్వేర్ రంగం బాగా విస్తరిస్తుంది. అమ్మాయిలు ఐటీ నిపుణులుగా రాణిస్తున్నారు. అందులో చూసుకుంటే ఇప్పుడు కడలి, మాధురి, మానస వంటి రచయిత్రులు సాఫ్ట్వేర్ ఒత్తిళ్లను, మహిళలపై ఈ రంగ ప్రభావాన్ని సున్నితంగానే ప్రశ్నిస్తూనే ఉన్నారు. స్త్రీల స్వాతంత్ర జీవితం, ఆకాంక్షలు మరియు బలంగా వినిపిస్తున్నాయి. ప్రేమలు, పెండ్లిళ్ళు, విడాకులు వంటి అంశాలుగా మాత్రమే కాకుండా మహిళల అంతరంగాన్ని మరింత లోతుగా ఆవిష్కరించే సాహిత్యం అప్పుడు వచ్చింది, ఇప్పుడు వస్తూనే ఉంది. అయితే గత శతాబ్దంలో ఉన్నంత మంది రచయిత్రులు ప్రస్తుతం లేరో, లేక సాహిత్యంగా వచ్చిన మార్పుల పరంగా వారి ప్రభావం తగ్గిందో తెలియదు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే అండి, అప్పటి రచయిత్రులు రాసిన కల్పానికి సాహిత్యము ఇప్పుడు చాలా నిజమైందని చెప్పాలి. ఒకప్పుడు ముఖ్యంగా ఒక తెలుగింటి ఆడబడుచు వేసుకొని ఆఫీసుకు వెళ్ళడం అనేది ఊహాజని జీవితమే మాత్రమే. ఇప్పుడు పురుషులకు సమానంగా, ఇంకా చెప్పాలంటే ఎక్కువగా స్త్రీలు సంసార బాధ్యతలు నిర్వహిస్తూనే వృత్తిపరంగాను బాధ్యతమైన పదవులను చేపట్టి సమాజంలో చాలా సంస్థలను ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.
కానీ అంటే ఆధునిక సమాజంలో ఏంటంటే స్త్రీ పాత్ర యొక్క డాక్యుమెంటేషన్ చేసి ఈ మార్పులను భావితరాల వారికి అందించే ఇంకా బాగుంటుంది. గత శతాబ్దంలో స్త్రీ పాత్ర గురించి సాహిత్యం ఊహాజనితమైన ఇప్పుడు ఎలా నిజమయ్యిందో మరో 50 ఏళ్ల తర్వాత స్త్రీ పాత్ర ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా ఇప్పుడు రాయగలిగితే ఇటు సాహిత్య ప్రక్రియలో మరి భాగం పంచుకుంటూనే భావితరాలకు కూడా వారి పాత్రను గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది. ఇలాంటి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా ధన్యవాదములు అండి. ఇందులో ఏమైనా తప్పులంటే మీ అందరు నన్ను క్షమించగలరు. ధన్యవాదములు. చాలా ధన్యవాదాలు శ్రీలత గారు. మన్నించడానికి ఏమీ లేదు. మీ ఆలోచనలు బ్రహ్మాండంగా ప్రకటించారు. మీకు స్త్రీ ప్రాధాన్యత గురించి పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మనకి ఈరోజు చివరి వక్త డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు, ఆయన కరీంనగర్ నుంచి మాట్లాడనున్నారు. అందరికీ అలవాటైన విషయం అనిపించే తెలుగు సామెతల గురించి చెప్పనున్నారు. ఈ వక్తల ప్రసంగాలలో చివరిదైన దీన్ని తేలికపాటు ఒక మంచి జ్ఞాపకంగా సభ అయిన తర్వాత వెనక్కి తీసుకెళ్లే విధంగా నోట్లో నానే విధంగా కొన్ని సామెతలు చెప్తారేమో చూద్దాము. ప్రభాకర్ గారు మీకు నమస్కారం అండి. వినిపిస్తుందండి? తెలుగు మళ్ళీ దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, శ్రీ సాంస్కృతిక కళా వారధి, సిపి బ్రౌన్ తెలుగు సమాఖ్య సాహితీ సంస్థల సహకారంతో వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహిస్తున్న 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహకులకు మరియు 9వ వేదిక నిర్వాహకులు శారదా కాశీ వజ్ర గారికి ముందుగా నమస్సులు. నా పేరు వైరాగ్యం ప్రభాకర్, తెలంగాణ ఇండియా నుంచి మాట్లాడుతున్నానండి. తెలుగు సామెతలు. సామెతలు ఒక వివరణ. సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు, అంటే విందు లేని ఇల్లు అన్న సామెత మన సంభాషణలో సామెతకున్న ప్రాముఖ్యాన్ని తెలియచేస్తుంది. సామెతకు తెలుగులో లోకోక్తి, శాస్త్రం, సామ్యం, కథ, నానుడి, సాటవ తదితర పర్యాయ పదాలున్నవి. చిలుకూరి నారాయణరావు గారు సామెత అనే పదం సామెతకు తద్భవమని తెలిపారు. సామెతలు అంటే పదుగురాడు మాట, జనుల నోట నానిన మాట అని చెప్పవచ్చు. అల్పాక్షరాలలో అనంతార్థాన్ని ఇచ్చేవి సామెతలు అని కూడా అనవచ్చు. వేమన పద్యాలలోని 3వ పాదం సామెతలుగా చలామణి అవుతున్నాయి. ఉదాహరణకి కంచుమోగునట్లు కనకమ్ము మ్రోగున. సామెత రూపాయి నాణ్యం వంటిది. ప్రభుత్వం వాటిని ముద్రించిన ప్రజల్లో చలామణి అయిన తర్వాతనే నాణ్యానికి విలువ వస్తుంది. అలాగే సామెతలు ఏ రకంగా సృష్టించబడినా అవి ప్రజల నోళ్లలో నానితేనే సామెతగా నిలిచిపోతుంది. మన భాషలో పాత సామెతలను పోలిన కొత్త సామెతలు కూడా వస్తుంటాయి. ఉదాహరణకి ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కం. దీనికి కొత్తగా వచ్చినటువంటి సామెత ఇంట్లో ఈగల మూత, బయట పల్లెకీల మూత. కానీ ఇలా వచ్చిన కొన్ని సామెతలు పాత వాటికి ఉండే చలామణి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సామెతల నిర్వచనం. సామాజికమైన తరతరాల అనుభవాన్ని ఇముడ్చుకొని సామ్యత, ప్రభావోత్పాదకత, ధ్వని ప్రాధాన్యత, ప్రజా ప్రాచుర్యం, శ్రావ్యత కలిగి సంభాషణాయోగ్యమైన సంక్షిప్త వాక్యం సామెత అంటారు పి నరసింహారెడ్డి గారు. సామెతలు ఎక్కువగా జానపదుల్లో పుట్టినవి, కొన్ని పండితుల వివేకం నుండి పుట్టినవి. డాక్టర్ ఆర్విఎస్ సుందరం మాటలలో ఆదిమానవుడు తన సుఖదుఖాలను వ్యక్తీకరించడానికి, అనుభవాలను తెలపడానికి గీతాలను, కథలను, సామెతలను ఉపయోగించుకున్నాడు. మౌలికమైన ప్రతిభాశక్తి, కల్పనాశక్తి కలిగిన అతి ప్రాచీన మానవుడే సామెతలను సృష్టించాడనడంలో సందేహం లేదు. సామెతల పుట్టుకకు ఆధారాలు. 1. కుటుంబంతో, సంఘంతో ఉండే సంబంధాలు, అనుబంధాలు, అనుభవాలు. 2. పురాణాలు, చరిత్ర. 3. జానపద కథలు. 4. సన్నివేశాలు. 5. సూక్తులు. 6. జానపద గేయాలు. 7. పరభాషల నుండి వచ్చినవి. 8. నమూనా సామెతలు. మరి ఈ సామెతల వల్ల ప్రయోజనం ఏంటి? ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నట్లుగా సామెతలు సర్వవ్యాపకాలుగా నిలిచాయి. ప్రజల్లో సాహిత్యం కన్నా సామెతలకే ఎక్కువ ప్రచారం ఉంది. సామెతలు ప్రసంగానికి ప్రాణం.
అవి సంభాషణకు కాంతినిస్తాయి. ప్రసంగోచితంగా ప్రయోగించిన సామెత పాలల్లో పంచదార కలిపినట్టుంటుంది. ఇవి పూర్వుల అనుభవసారాన్ని విశదపరిచే అమృత గుళికలు. విషయాలను సూటిగా, స్పష్టంగా, సామ్య రూపంలో వ్యక్తం చేయడంలో సహకారిగా ఉంటాయి. సామెతలు విరివిగా ఉపయోగించేవాడు గొప్ప వక్తగా నిలుస్తాడు. ఇతరుల మనసును చూరగొంటాడు. రచనకు జవజీవాలందించేవి సామెతలు. ఈ సామెతలు అనుభవసారాలై ఉంటాయి. ఉదాహరణకి, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు. కొన్ని నీతిని సూచిస్తాయి. ఉదాహరణకి, క్షేత్రం ఎరిగి విత్తనం వేయాలి, పాత్ర మెరిగి దానం చేయాలి. కొన్ని మనల్ని కార్యోన్ముఖుల్ని చేస్తాయి. ఉదాహరణకి, మనసుంటే మార్గం ఉంటుంది. కొన్ని సామెతలు మనల్ని హెచ్చరిస్తాయి. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. కొన్ని సామెతలు మనకు నవ్వులు కల్పిస్తాయి, హాస్యాన్ని. ఆత్రపు పెళ్లి కొడుకు అత్త వెంట పడ్డాడట. కటువైన విషయాన్ని సామెతలు ఉపయోగించి మృదువుగా చెప్పవచ్చు. కొన్నిసార్లు సినిమాలలో గొప్పగా పేలిన మాటలు సామెతలుగా మారవచ్చు. మడిజన్నాక కుసంత కళాపోషణ ఉండాలి, తిని తొంగుంటే మనిషికి గోడుకు తేలయాట ఉంటుంది. కందువ మాటల సామెతలందముగా చేర్చి చెప్పునది తెలుగునుకు విందై రుచి అయి వీణుల విందై మరి కానిపించు విభుదులకెళ్ళన్ అంటూ సాహిత్యంలో సామెతల అవసరాన్ని, సాహిత్యానికి సామెతలు కూర్చే సొగసును కవయిత్రి మొల్ల వివరించారు. సామెతలు ఎక్కువగా ఉన్న కవిత్వం హృదయంగా ఉండటమే కాకుండా స్థిరమై నిలుస్తుంది. సామెతలు పండిత పామరులకు సులభంగా అర్థమవుతాయి. ధన్యవాదాలండి. నమస్కారం. అలా బాగుంది ప్రభాకర్ గారు. తెలుగు సామెతలు అంటేనే చాలా ఇష్టమైన శీర్షిక. దాని గురించి మీరు అలా విభజించి చెప్పి మీరన్న పాయింట్ కరెక్ట్. కటువైన విషయం కూడా మన సామెతల్లో, మన మాటల్లో చెప్తే వినబుద్ధి అవుతుంది. చాలా ధన్యవాదాలు పంచుకున్నందుకు. దీనితో మనకి 9వ వేదిక మీద వక్తలందరూ మాట్లాడడం పూర్తయిందండి. నాకు ఇది ముగించే ముందు పేరు పేరున ఒక్కొక్కరికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మనకి ప్రసంగించిన శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, ఆయన న్యూజిలాండ్ వాస్తవ్యులు, భాషాభిమాని, సాహితీ ప్రియులు, మనకు తెలిసిందే. జాయింట్ సెక్రటరీగా, తర్వాత వైస్ ప్రెసిడెంట్ గా, జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్ గా కూడా అనేక సంవత్సరాలు న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ కి ఆయన పనిచేసి ఉన్నారు. తర్వాత అడ్వైజరీ కమిటీ మెంబర్ గా కూడా సేవలు అందించారు. ఆయన ఈరోజు ప్రసంగం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నానండి. తర్వాత మనకి శ్రీ చింతలపాటి మోహన మురళీకృష్ణ గారు మాట్లాడారు. ఆయన భారతదేశం నుంచి, ఆయన కూడా కవి, రచయిత, ధర్మ ప్రవచనకర్త. కృష్ణా జిల్లా నుంచి ఘంటసాల అనే ప్రాంతం నుంచి ఆయన మనకి ఇచ్చేసారు. ఇవాళ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయంలోని ఆముక్తమాల్యద మంటపపు పునర్నిర్మాణ కృషికర్తగా వ్యవహరించారు. చాలా అరుదైన విషయం అండి అది. తర్వాత చాలా రచనలు చేశారు ఆయన. అన్ని సిరి అనే దాంతో పదంతో మొదలయ్యాయి. సిరివెన్నెల, సిరిమల్లెలు, సిరిదివ్వెలు, సిరిచింతన, ఇలా ఎన్నో పద్య ప్రబంధాలు, కవిత సంకలనాలు రచించారు. 10 సంవత్సరాల పాటు తిరుమల శ్రీవారి దేవస్థాన మండపంలో ధర్మ కూడా అందించారు. నాటక రంగంలో విశిష్టమైన కృషి చేశారు. మీరు ఈ రోజు ప్రసంగానికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. తర్వాత మనకి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత సౌభాగ్యలక్ష్మి గారు సింగపూర్ నుంచి అండి. మాట పాట కలగలిపి కృష్ణశాస్త్రి గారి గురించి అద్భుతమైన ప్రసంగం చేశారు. వారిరువురు సింగపూర్ వాస్తవ్యులు, సాహిత్యాభిమానులు. వాళ్ళ మాటల్లో దేవులపల్లి వారి కవితా సౌరభాన్ని ఇచ్చారు కదా మనకి. తెలుగు భాషాభిమానంతో రచనలు చేస్తున్నారు ఇద్దరు. తర్వాత మంచి శాస్త్రీయ సంగీత గాయని ఆవిడ. ఇందాక కూడా చాలా హెచ్చైన గొంతులో బ్రహ్మాండంగా పాడి వినిపించారు మనకు సౌభాగ్యలక్ష్మి గారు. సో మీ ఇద్దరికి మరొకసారి ధన్యవాదాలండి. తర్వాత సుబ్బు పాలకుర్తి గారు, ఆయన 23 సంవత్సరాలుగా సింగపూర్ లోనే ఉంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వృత్తిరీత్యా ఆయన వ్యాపార సంస్థకు నిర్వాహకులుగా పనిచేస్తున్నారు. కానీ ప్రవృత్తి రీత్యా అనుక్షణం తెలుగు భాషా సేవకి, తర్వాత సింగపూర్ వేదికగా జరిగిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆసక్తిగా ఎన్నో సేవలు అందించారు. ఈ రోజు మీరు కూడా మాకు ఈ వేదికకు విచ్చేసి ప్రసంగం అందించినందుకు ధన్యవాదాలండి. తర్వాత శ్రీ అనంత్ బొమ్మకంటి గారండి. ఆయన కూడా సింగపూర్ వాస్తవ్యులు, సాహిత్యాభిమానులు మరియు గాయకులు. హైదరాబాద్ నుంచి బ్యాచిలర్స్, ఉస్మానియా నుంచి, తర్వాత జేఎన్టీ నుంచి పర్యావరణ శాస్త్రంలో మాస్టర్స్ పట్టా అందుకున్నారు. స్వర్ణ పథకం కూడా సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ లో మాలిక్యులర్ బయాలజీ అనే పట్టా స్వర్ణ పథకం అందుకున్నారు ఆయన. వృత్తిపరంగా విజ్ఞాన శాస్త్రవేత్త అయినా కూడా గత 2 ఏళ్లుగా బ్రహ్మశ్రీ కొవ్వలి శ్రీరామ్ గారి దగ్గర వేదాధ్యయనం చేస్తూ సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉంటున్నారు. ఆయన ఈ రోజు విచ్చేసి ప్రసంగం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
తర్వాత కొండేపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారండి. ఆయన కూడా సింగపూర్ వాస్తవ్యులు, తెలుగు సాహితీ పిపాసి. 2016లో సింగపూర్లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సులో వక్తగా పాల్గొని పద్య రచనపై పత్ర సమర్పణ చేసి ఇంద్రసభలో ఆంధ్రసభ అనే పద్య నాటకంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేసి అందరినీ అలరించారు. వినడానికే చాలా బాగుంది నాటకం పేరు. ఈ రోజు ఇక్కడికి విచ్చేసి మీ అమూల్యమైన ప్రసంగం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి మీకు కూడా. తర్వాత శిల్ప వంకాయల పాట అండి. ఆవిడ కూడా సింగపూర్ వాస్తవ్యురాలు, సాహిత్యాభిలాషి, స్వస్థలం చంద్రగిరి. తర్వాత అన్ని ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో వాలంటీర్ గా చేశారు ఆవిడ. సహాయ సహకారాలు అందిస్తూ కార్యకర్తగా ఎన్నో ప్రశంసలు సత్కారాలు అందుకున్నారు. ఆవిడ కూడా ఈరోజు విచ్చేసి ఆవిడ ఆలోచనలు ప్రసంగం ద్వారా పంచుకున్నందుకు ధన్యవాదాలు. తర్వాత శ్రీ శ్రేగెళ్ల రాధాకృష్ణ గారు మాట్లాడారండి మనకి. ఆయన కూడా చక్కటి కవి, భాషాభిమాని, సాహిత్యం పట్ల విపరీతమైన ఆసక్తి, ఆయనకి అభిమానం కూడా ఉంది. చందబద్ధమైన పద్యరచన చేస్తూ ఉంటారు. 3 సంవత్సరాలుగా సాహిత్యార్చన చేస్తున్నారు. ఆయన అర్జెంట్ ఆఫీస్ పని మీద మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ఉన్నంత మేర ఆయన ఆలోచనలు ప్రసంగం ద్వారా పంచుకున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు. తర్వాత పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారండి. ఆయన భారత భూమి నుంచి మాట్లాడారు మనకి. తెనాలి వాస్తవ్యులు, రచయిత, కవి, నటులు మరియు తెలుగు ఉపాధ్యాయులు. ఆయన వివిధ పత్రికల్లో కథలు రాశారు. ఆకాశవాణిలో నాటికలు, టీవీ ధారావాహికాలు రచించారు. పలు నాటకాల్లో స్త్రీ పురుష పాత్రలను కూడా ధరించి ప్రేక్షకులను మెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో పాటు వివిధ ప్రభుత్వేతర సంస్థల నుంచి ప్రశంసా పురస్కారాల్ని, సత్కారాల్ని అందుకున్నారు. ఆయన మన మధ్యన ఉండి ఇవాళ ప్రసంగం చేయడం మన అదృష్టం. మీకు చాలా ధన్యవాదాలు గోపాలకృష్ణమూర్తి గారు. తర్వాత మనకి చివరిలో శ్రీలత మగతల గారు మాట్లాడారండి. ఆవిడ కూడా తెలుగు భాషాభిమాని, న్యూజిలాండ్ వాస్తవ్యురాలు, సంఘానికి తెలుగు సంఘానికి అధ్యక్షురాలు. గత 17 ఏళ్లుగా అక్లాండో అనే స్థానంలో నివసిస్తూ ఆవిడ తెలుగు వారికి ఎనలేని సేవలు అందించారు. రక్తదాన శిబిరాలు, తెలుగువారి వంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత నిర్వహణలు, న్యూజిలాండ్ లో తెలుగు సంఘంలో 20 ఏళ్ల ప్రయాణం కీలక పాత్ర వహించారు. ఈ రోజు ఇచ్చేసి ఆవిడ స్త్రీ ప్రాతినిధ్యం గురించి మనతో ఆలోచనలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. తర్వాత చివరిలో మనకి తెలుగు సామెతల గురించి మాట్లాడిన డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు. ఆయన కూడా కవి, రచయిత, ఉపాధ్యాయులు. రచయితగా 5 గ్రంథాలు రాశారు. సంపాదకులుగా 20 గ్రంథాలని వెలువరించారు. ఉదయ సాహితీ మరియు భవానీ ప్రచురణకు అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. ఆయనకి కూడా మరోమారు కృతజ్ఞతలండి. సో విచ్చేసిన వక్తలందరికీ ఇందాక మనకి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ముందు చెప్పడం జరగలేదు. తొందరగా ప్రసంగాలు పూర్తవకపోతే మనకి సమయ పాలన జరగాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇది. చివరిలో పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పాలని మీ చివరిలో ఇప్పుడు చెప్తున్నాను. మరొకసారి అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. బ్రహ్మాండంగా నడిపించినందుకు సభ, మీ జ్ఞానాన్ని కొన్ని మాటల్లో 7 నిమిషాల్లో అయినా కూడా పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. 9వ వేదికకి ప్రత్యేకించి నేను చెప్పాల్సింది కృతజ్ఞతలు సాంకేతిక బృందానికండి. పొద్దున్నుంచి వాళ్ళు చేస్తున్న సాంకేతిక సహకారానికి రెట్టింపు చేయాల్సి వచ్చింది 9వ వేదికకి. ఏదో కారణం వల్ల జూమ్ లోంచి 2-3 సార్లు అందరూ బయటికి పంపివేయబడ్డారు. అందుకని పాపం వాళ్ళు చేస్తున్న పనికి 4 పని చేయాల్సి వచ్చింది. అందుకని 9వ వేదికలో సాంకేతిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమోవాకాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.